ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం యూవీఎం ఫ్యాక్టరీ గురించి చూసాం. ఫ్యాక్టరీ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. మనం ఏదైనా క్లాస్‌ని మనం ఎక్కడైనా కాల్ చేయాలి, ఓవర్ రైట్ చేయాలి అంటే న్యూ మెథడ్ అనేది ఎస్‌వీలో యూజ్ చేసుకుంటాము. ఇక్కడ క్రియేట్ మెథడ్‌ని యూజ్ చేసుకుంటాము. క్రియేట్ మెథడ్ ద్వారా మీరు ఓవర్ రైట్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. సో, అదే నార్మల్ మెథడ్ ద్వారా అయితే మీరు ఓవర్ రైట్ చేయలేరు. ఎందుకు ఓవర్ రైడింగ్ చేయాలి అంటే మీకు చెప్పాను గదా! సో, ఏదైనా ఒక డ్రైవర్ ఉంది. ఆ డ్రైవర్ అనేది ఆహ్, నాకు ఎర్రర్ వచ్చింది. సో, మీకు 100 డ్రైవర్స్ ఉన్నాయి. 100 డ్రైవర్స్‌ని మీరు ఒకేసారి అన్నిటిలోని మార్చాలి అంటే న్యూ మెథడ్ ద్వారా పాసిబుల్ కాదనమాట. అదే మనం క్రియేట్ మెథడ్ ద్వారా తీసుకుంటే కనుక సో, మీరు జస్ట్ ఫస్ట్ హ్యాండిల్‌ని ఇప్పుడు ఒక టీమ్ ఉన్నారు. ఒక టీమ్ 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్‌లో ఒకరు సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లేదు. సో, టీమ్ అంతటిని మార్చేస్తారా? లేదంటే ఆ పర్సన్‌ని మారుస్తారా? ఆ పర్సన్ ఒక్కరిని చేంజ్ చేస్తే సరిపోతుంది కదా! సో, అలాగా కొన్ని ఓవర్ రైడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం టీమ్ అంతటిని చేంజ్ చేసేదుంది. అండ్ దెన్ ఒక పర్సన్ చేంజ్ చేసేదుంది. సో, దాన్నే ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ అని చెప్పేసని అంటున్నారు. ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్. ఈ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ ద్వారా మీరు మళ్ళీ అంటే ఒక డ్రైవర్‌లో ఎర్రర్ వచ్చినప్పుడు మొత్తం కోడ్ అంతటిని మీరు మార్చక్కర్లేదు. సోర్స్ కోడ్‌ని ఎటువంటి చేంజ్ చేయకుండా మీరు జస్ట్ నార్మల్ కోడ్‌ని మాత్రం చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. అంటే మీరు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఇన్‌హెరిటెన్స్ యూజ్ చేసామా? ఇన్‌హెరిటెన్స్ అంటే ఏం చేస్తుంది? క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని ఇది ఓవర్ రైడ్ చేస్తుంది. ఏ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్‌ని, మెథడ్స్‌ని పేరెంట్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని, ప్రాపర్టీస్‌ని చైల్డ్ క్లాస్ అనేది ఓవర్ రైడ్ చేస్తుంది గదా! సో, ఓవర్ రైడ్ చేసినప్పుడు అక్కడ మనకి పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ఇంక రావు. చైల్డ్ క్లాస్ మాత్రమే కనిపిస్తది. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇప్పుడు నాకు ఒక డ్రైవర్ ఉంది. ఆ డ్రైవర్‌లో ఎర్రర్ వచ్చింది. ఆ డ్రైవర్ కోడ్ అంతా నేను చేంజ్ చేయక్కర్లేదు. ఆ డ్రైవర్ యాస్ ఇట్ ఈస్ గానే ఉంటది. ఆ డ్రైవర్ నుంచి నేను ఎక్స్‌టెండెడ్ డ్రైవర్ కోడ్ రాసుకుంటా. ఎక్స్‌టెండెడ్ డ్రైవర్ కోడ్ రాసుకుంటే దాని హ్యాండిల్ నేను ఫార్వర్డ్ చేస్తే మెయిన్‌గా ఉన్న ఫస్ట్‌దే ఫాలో అవుతుంది. బట్ అవుట్‌పుట్‌లో మాత్రం కాంపోనెంట్ బికి సంబంధించింది అంటే ఎక్స్‌టెండెడ్ డ్రైవర్‌కి సంబంధించింది అవుట్‌పుట్‌లో మీకు ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అర్థమైందా? సో, ఎందుకు మీరు ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ అనేది కావాలి అంటే, సో, ఫస్ట్ మీరు ఏదైతే కన్సిడర్ చేసుకుంటారో సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంట్లో టీవీ ఉంది. సో, టీవీ ఉన్నప్పుడు ఆ టీవీని ఒక రిమోట్‌తో వర్క్ చేస్తున్నారు. సో, సేమ్ మీరు 16 ఇంచ్ టీవీ కొన్నారు. తర్వాత చిన్నదయిపోయిందని జెప్పేసి మళ్ళీ ఇంకొక టీవీ మార్చారు. సో, అప్పుడు 75 ఇంచెస్ టీవీ తెచ్చుకొచ్చారు. రిమోట్ మార్చట్లేదు. మీరు టీవీని మాత్రమే మార్చారు. సో, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్ అనేది ఏం జరుగుతుంది అంటే, ఒరిజినల్ కోడ్‌ని మనం ఎటువంటి మార్పు చెయ్యం. ఓన్లీ టెస్ట్ బెంచ్‌లో ఆ పర్టిక్యులర్ కోడ్‌ని మాత్రమే చేంజ్ చేస్తాం అన్నమాట. అది. అర్థమైందా? సో, అంటే ప్రతి కాంపోనెంట్‌కి అదే వర్క్ అవుతుంది. సో, మనం సోర్స్ కోడ్ ఎటువంటి మార్పు చేయట్లేదు. ఓన్లీ ఆహ్, అంటే ఎక్స్‌టెండెడ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం ఓవర్ రైట్ చేస్తున్నాం. మీకు ఇంకా ఏం చెప్పాను మల్టిపుల్ హ్యాండిల్స్‌ని యూజ్ చేసుకొని ఓవర్ రైడింగ్ చెప్పాను కదా! పాలిమార్ఫిజంలో. ఒకే క్లాస్ తీసుకుంటాము. క్లాస్ ప్యాకెట్ అని చెప్పేసి లేదంటే క్లాస్ పేరెంట్ అని చెప్పేసి తీసుకుంటాం. మల్టిపుల్ క్లాసెస్ చెప్పినప్పుడు మీకేం చెప్పా? క్లాస్ ఏ అని చెప్పేసి తీసుకున్నాను. దీంట్లో ఏవో ప్రాపర్టీస్ రాశారు. ఇంట్ అడ్రెస్ అని, లేదంటే డేటా అని చెప్పేసి రాశారు. ఎండ్ క్లాస్ చేశారు. అలానే క్లాస్ బి తీసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్స్‌టెండ్ చేశారు? ఎక్స్‌టెండ్స్ ఏ. ఏ నుంచి ఎక్స్‌టెండ్ చేశారు. తర్వాత మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ ఏవో ఒక డేటా రాసుకున్నారు. ఇంట్ డేటా అని చెప్పేసి ఏదో రాశారు. ఓకే. ఎండ్ క్లాస్ చేశారు. ఓకే. ఇక్కడ ఏమవుతుంది? ఈ పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్‌ని చైల్డ్ క్లాస్‌లోకి తీసుకొస్తుంది. అంటే ఇక్కడ ప్రాపర్టీస్, మెథడ్స్ ఏమన్నా ఉంటే కనుక చైల్డ్ క్లాస్ తీసుకుంటుంది. సేమ్ అలానే ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? క్లాస్ సి తీసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్స్‌టెండ్ చేశారు అది? బి నుంచి ఎక్స్‌టెండ్ చేశారు. అంటే ఇప్పుడు టోటల్‌గా చైల్డ్ క్లాస్ ఏమవుతుంది ఇప్పుడు? టోటల్ చైల్డ్ క్లాస్ తీసుకుంటే సి అనేదే కదా! టోటల్ చైల్డ్ క్లాస్ అవుతుంది. అంతేనా? ఎందుకు అంటే ఏ అనేది పేరెంట్ క్లాస్. ఏ పేరెంట్ అయితే బి అనేది చైల్డ్ క్లాస్. ఓకే. సో, బి చైల్డ్ అయితే ఎవరికి? ఏకి చైల్డ్. మరి సి ఏమవుతుంది ఇక్కడ? బికి చైల్డ్. ఓకే.
సో అంటే వీడి చైల్డ్ అంటే వీడి గ్రాండ్ చైల్డ్, వీడి పేరెంట్. ఓకే, వీడి గ్రాండ్ పేరెంట్, ఏ అనేవాడు గ్రాండ్ పేరెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒకే ఆబ్జెక్ట్ ద్వారా మొత్తం అందరినీ కాల్ చేస్తున్నాను. అంటే మీరు మాడ్యూల్లో ఏం చేస్తారు, మాడ్యూల్ సమ్ టీవీ తీసుకుంటారు, క్లాస్ సికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. క్లాస్ సి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. సో మీరు సి అని తీసుకున్నారు, సికి ఆబ్జెక్ట్ క్లాస్ సి అనేది క్లాస్ నేమ్, సికి ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఇన్స్టాన్స్ ఏంటంటే ఓబీజే అని చెప్పేసి తీసుకున్నారు. అప్పుడు ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ అని క్రియేట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ ద్వారా ఎవరిని ప్రింట్ చేస్తుంది, అన్ని చైల్డ్ క్లాస్ ని ప్రింట్ చేస్తుంది. అంటే ఈ పేరెంట్ రాదు, ఈ పేరెంట్ రాదు. సో ఇది మాత్రమే వస్తుంది, చైల్డ్ మాత్రమే వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ లో ఒక కాంపోనెంట్ తీసుకున్నాను, కాంపోనెంట్ ఏ అని చెప్పేసి. ఈ కాంపోనెంట్ ఏ అని మీరు డైరెక్ట్ గా మెయిన్ టెస్ట్ బెంచ్ లో ఉంది, దీంట్లో ఎర్రర్ వచ్చింది. దాని నుంచి నేను ఏం చేస్తున్నానంటే కాంపోనెంట్ బిని డిరైవ్ చేసుకున్నాను. అంటే కాంపోనెంట్ బిని తయారు తీసుకొచ్చా. ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నానంటే కాంపోనెంట్ ఏ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఎక్స్టెండ్స్ కాంపోనెంట్ ఏ. ఓకే, ఏ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నాకు హ్యాండిల్ ఎవరు క్రియేట్ చేస్తారు, బీకే క్రియేట్ చేస్తారు. ఓకే, సో బీని క్రియేట్ చేసి కాంపోనెంట్ బీనే క్రియేట్ చేస్తారు, దానికి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. కాంపోనెంట్ ఏకి క్రియేట్ చేయరు, ఎందుకంటే కాంపోనెంట్ ఏ అనేది కాంపోనెంట్ బి ఓవర్ రైట్ చేసేస్తుంది కాబట్టి. అర్థమైందా, క్లియరా? కాంపోనెంట్ బికి చైల్డ్ క్లాస్కే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే పాలిమార్ఫిజంలో మనం చైల్డ్ క్లాస్కే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము. చైల్డ్ క్లాస్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం ఏం చేస్తాం, పేరెంట్ ఈక్వల్ టు చైల్డ్ అని చెప్పేసి రాస్తాం కదా. అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ని పేరెంట్ కూడా మనం షేర్ చేస్తాం అనమాట. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది, పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని మెథడ్స్ని చైల్డ్ క్లాస్ ఓవర్ రైట్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే నాకు ఒక డ్రైవర్ ఉంది, అది నార్మల్ డ్రైవర్ హ్యాండిల్ ఏంటి డిఆర్వి అని చెప్పేసి తీసుకున్నా. ఓకే, ఈ డ్రైవర్లో ఎర్రర్ వచ్చింది. అప్పుడు నేను కొత్త డ్రైవర్ని డిజైన్ చేశాను, ఏంటంటే డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి క్రియేట్ చేశా. దానికి హ్యాండిల్ ఏంటంటే డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి డ్రైవర్ అని చెప్పేసి హ్యాండిల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మీ దగ్గర ఈ డ్రైవర్కి సంబంధించి 100 ఫైల్స్ ఉన్నాయి. మీరు న్యూ మెథడ్ ద్వారా వెళ్తే ఈ 100 ఫైల్స్లోని ఇండివిజువల్గా వెళ్ళి డ్రైవర్ అనే హ్యాండిల్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రతి చోట మీరు మార్చుకుంటూ రావాలి. అలా రాయాలంటే చాలా కష్టం కదా. అదే ఈ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడ మీరు సేమ్ ఇక్కడ ఈ డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి తీసుకుని ఈ డీబగ్ డ్రైవర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డీబగ్ డ్రైవర్ దానికి అసైన్ చేస్తారనుకోండి, డిఆర్విని డీబగ్ డ్రైవర్కి అసైన్ చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రెండు ఒకటే కదా. అంటే మీ ఈ డిఆర్విని ఓవర్ రైట్ చేసి ఈ డ్రైవర్ని కన్సిడర్ చేసుకుంటుంది. అర్థమైందా? చైల్డ్ క్లాస్ వచ్చేసరికి డీబగ్ డ్రైవర్ అనమాట. అంటే ఇక్కడ నేను క్రియేట్ మెథడ్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫ్యాక్టరీలో ఓవర్ రైట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదే క్రియేట్ మెథడ్ చెప్పేది. ఇక్కడ చెప్తున్నారు చూసారా, ఇక్కడ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి తీసుకున్నాడు. సి ఈక్వల్ టు కార్ అని చెప్పేసి తీసుకున్నాడు. కార్ అనేది క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ ఏంటి అంటే సి, టైప్ ఐడి, స్కోప్ రెజల్యూషన్, క్రియేట్ సి అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు మీరు ట్రెండింగ్లో ఉన్న కార్ హోండా సిటీ ట్రెండింగ్లో ఉందని చెప్పేసి మీరు కార్ని క్రియేట్ చేయమని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పారు. కానీ తర్వాత మీ ఫ్రెండ్స్ వచ్చి హోండా సిటీ ఎందుకు, కొంచెం కాస్ట్లీ ఎక్కువ, సేమ్ అదే మోడల్లో మారుతిలో సియాస్ తీసుకోండి అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అప్పుడు మెయింటెనెన్స్ తగ్గుతుంది ఇలాగా మెన్షన్ చేశారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, సోర్స్ కోడ్ని ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా జస్ట్ కంపెనీని మార్చేస్తారు, అంతే కదా. సో అంతే ఇక్కడ కూడా చేసేది. దట్స్ ఎగ్జాక్ట్లీ యూవీఎం ఫ్యాక్టరీ ఓవర్ రైట్స్. అంటే సేమ్ అదే టైపు, జస్ట్ డిఫరెంట్ కంపెనీ వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేస్తున్నాడు. సో మీరు ఎటువంటి సోర్స్ కోడ్ని చేంజ్ చేయకుండా జస్ట్ హ్యాండిల్స్ ద్వారా మీ కోడ్ అంతటిని కాల్ చేసేస్తున్నారు. అది చైల్డ్ క్లాస్ ద్వారా మీరు ఓవర్ రైడింగ్ చేయగలుగుతారు. అది
ఎందుకు మీరు ఈ క్లాస్ ఓవర్ రైడింగ్ అనేది కావాలి అంటే మీకు కోర్స్ అంటే రిక్వైర్మెంట్ ఏంటి? బిహేవియర్ మార్చాలంతే. సోర్స్ కోడ్ ఏం మార్చకూడదు. అందుకని మీరు ఫ్యాక్టరీ ఓవర్ రైడ్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నారు. అంటే మీ ఒరిజినల్ కోడ్‌ని ఎటువంటి మార్పు చేయకుండా సోర్స్ కోడ్‌ని ఎటువంటి చేంజ్ చేయకుండా జస్ట్ ఆహ్, బిహేవియర్‌ని మాత్రమే మార్చాలనుకుంటున్నారు కాబట్టి ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్ అనేది తీసుకుంటారనమాట. అంటే మీ ఒరిజినల్ క్లాస్‌ని ఏం మార్చరు. అంటే క్లాస్ డ్రైవర్ అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్నేమి మార్చం. దీన్ని మార్చకుండా దీని నుంచి మనం ఎక్స్‌టెన్షన్ చేసుకుంటాం. ఆ ఎక్స్‌టెన్షన్ చేసుకున్న దాన్నే మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో, ఎందుకంటే దీంట్లో మనకి ఎర్రర్ వచ్చింది. ముందు డ్రైవర్‌లో ఒరిజినల్ డ్రైవర్‌లో ఎర్రర్ వచ్చింది. అందుకు నేను ఈ డ్రైవర్‌ని అలా ఉంచేసి దీన్ని ఓవర్ రైట్ చేసుకోవడం వల్ల ఆ డ్రైవర్ ఓల్డ్ మెథడ్‌ని మనం అలాగే ఉంచేసి కొత్త డ్రైవర్ కోడ్ రాసుకుంటే ప్రతి చోట ఇదే డ్రైవర్ హ్యాండిల్ అనేది రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా? అది. సో, ఈ ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్ మనం ఏం జేయాలి? ఎక్కడ జేస్తాము? సో, దీనికొక ఫ్లో ఉంటుంది గదా! అంటే ఏం సో, దట్ ఈస్ ద ఫ్యాక్టరీ ఓవర్ రైడ్ ఫ్లో. అంటే ఫస్ట్ మీరు కాంపోనెంట్‌ని క్రియేట్ చేయాలి. కాంపోనెంట్‌ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఫ్యాక్టరీ లుకప్ టేబుల్‌కివ్వాలి. ఆ తర్వాత కాంపోనెంట్ ఏ క్రియేట్ అయిన తర్వాత సో, కాంపోనెంట్ బిని రిటర్న్ చేస్తుందనమాట. అది. సో, అంటే ఇక్కడ రిటర్న్ చేసేదేంటి? ఏ కాంపోనెంట్ రిటర్న్ చేస్తుంది? కాంపోనెంట్ బిని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే కాంపోనెంట్ ఏ నుంచి కాంపోనెంట్ బి అనే దాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి, ఎక్స్‌టెన్షన్ చేసుకున్నాం కాబట్టి. ఓకే. సో, ఇక్కడే సేమ్ ఇదే ఫ్లో ఇక్కడ జస్ట్ నార్మల్‌గా మనం ఏం చెప్తామంటే టీబీ కన్సిడర్ చేసుకుంటాం. టీబీ నుంచి మనం కాంపోనెంట్ ఏని క్రియేట్ చేసుకుంటాం. అంటే ఈ స్టెప్‌కెళ్తాం. కాంపోనెంట్ ఏని క్రియేట్ చేసుకుంటాం. ఈ స్టెప్‌కెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీ అనేది ఏం చేస్తుంది? లుకప్ చూసుకుంటుంది. సో, లుకప్ అంటే ఏమన్నా ఓవర్ రైడ్ ఉందా? ఓవర్ రైడ్ ఉంటే చెక్ చేసుకుంటుంది. చెక్స్ థట్ ఓవర్ రైడ్. ఓవర్ రైడ్ ఉంది అనుకుంటే కనుక అప్పుడు కాంపోనెంట్ బిని రిటర్న్ చేస్తుంది. అర్థమైందా? అంటే మనం డీబగ్ ఏమన్నా చేసామా? అంటే ఎర్రర్ ఏమన్నా వచ్చిందా? సో, అలాంటివి చూసుకుంటే కనుక అప్పుడు మనకి కాంపోనెంట్ బిని రిటర్న్ చేస్తుందనమాట. ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ క్లాసు మై డ్రైవర్ ఎక్స్‌టెండ్స్ ఫ్రమ్ యూవీఎం డ్రైవర్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇది ఒరిజినల్ డ్రైవర్. ఓకే. ఎందుకు మనం డ్రైవర్ నేమ్ మారుస్తున్నామంటే ఇదే డ్రైవర్‌ని మీరు ఏజెంట్‌లోకి కాల్ చేస్తారు, ఎన్విరాన్మెంట్‌లో కాల్ చేస్తారు, టెస్ట్‌లో కాల్ చేస్తారు. ఓకే. ఇదంతా హైరార్కీ కదా! డ్రైవర్ ఏమో ఏజెంట్‌లో ఉంటుంది. ఏజెంట్ వచ్చేసరికేమో ఎన్విరాన్మెంట్ కనెక్షన్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఏమో టెస్ట్‌లో కనెక్షన్ ఉంటుంది. సో, ఇవన్నీ మనం మార్చుకుంటూ వెళ్ళాలి. అలా మార్చకుండా జస్ట్ ఈ డ్రైవర్ కోడ్‌నే మార్చేస్తే సరిపోతుంది. అది. అందుకని డీబగ్ డ్రైవరు, కవరేజ్ డ్రైవరు, ఎర్రర్ ఇంజెక్షన్ డ్రైవరు, ప్రోటోకాల్ చెక్ డ్రైవరు ఇలాంటివన్నీ మనం కన్సిడర్ చేసుకున్నాం. అదే మీరు వితౌట్ మోడిఫికేషన్ అంటే వితౌట్ ఓవర్ రైడింగ్ తీసుకుంటే మీరు ఏమేమి మోడిఫై చేయాలి? ఎన్విరాన్మెంట్ మోడిఫై చేయాలి, ఏజెంట్‌ని మోడిఫై చేయాలి, రీసెట్ అనేది ప్రతిదాన్ని చేయాలి. అంటే లైన్ బై లైన్ ప్రతి కోడ్‌ని మీరు చేంజ్ చేసుకుంటూ రావాలి. అదే ఓవర్ రైడ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సింపుల్‌గా నా హ్యాండిల్ ద్వారా హ్మ్, హ్మ్, మీకు కనెక్ట్ చేసేస్తాను. అప్పుడేమవుతుంది సేమ్ హ్యాండిల్ అనేది ఫస్ట్ ఉన్న దానికి కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా తీసుకొచ్చేస్తుంది. అది ఓవర్ రైడ్ అయిపోయి ఇదొచ్చేస్తదనమాట. రీప్లేస్ అయిపోతుంది. అర్థమైందా? సేమ్ అలాగే పాలిమార్ఫిజం. మీరు పాలిమార్ఫిజంలో చూసారు కదా! ఏం చేశారు? క్లాస్ యానిమల్ అని చెప్పేసి తీసుకున్నారనుకోండి. యానిమల్ నుంచి మీరు ఆహ్, డిఫరెంట్ క్లాసెస్‌ని డిరైవ్ చేసుకున్నారు. క్లాస్ డాగ్ అని, లేదంటే క్లాస్ క్యాట్ అని, క్లాస్ సమ్ లయన్ అని చెప్పేసి ఏవో ఒకటి మీరు డిఫరెంట్ క్లాసెస్‌ని క్రియేట్ చేసుకున్నారు. మీరు దేనికి క్రియేట్ చేశారు ఆబ్జెక్టు? డాగ్‌కి సంబంధించిన హ్యాండిల్‌ని డి అని చెప్పేసి డిరైవ్ చేశారు. ఓకే. అండ్ దెన్ దీనికే మీరు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకున్నారు. డాగ్ దానికి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ దెన్ యానిమల్ ఏ అనే దాన్ని తీసుకున్నారు. ఏని డీకి అసైన్ చేశారు. అప్పుడు నాకు ఆటోమేటిక్‌గా ఓవర్‌రైడ్ చేసేస్తుంది. హ్యాండిల్ మాత్రమే ఇస్తాను. ఇక్కడ డాగ్ ఒక్కటే డి ఒకటే తీసుకోవచ్చా? మీరు డి1 తీసుకోవచ్చు, డి2 తీసుకోవచ్చు, డి3 తీసుకోవచ్చు. మళ్ళా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్‌ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు కదా! సేమ్ ఇది కూడా అంతే. అర్థమైందా? ఇక్కడ డాగ్ అనేది రిటర్న్ చేసింది. ఇక్కడ మనం డీబగ్ డ్రైవర్‌ని గాని, లేదంటే కవరేజ్ డ్రైవర్‌ని గాని, ఆ డ్రైవర్‌ని రిటర్న్ చేస్తుంది. అర్థమైందా?
హ్యాండిల్స్, ఆబ్జెక్ట్స్, ఇన్స్టాన్సెస్. అంటే ఇప్పుడు మనం క్లాస్ డాగ్ తీసుకున్నాం కదా, క్లాస్ డాగ్ తీసుకొని ఎక్స్టెండ్స్ దీన్ని తీసుకున్నారు, దీనికి హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నారు కదా, డిఫరెంట్ హ్యాండిల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా. డిఫరెంట్ హ్యాండిల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది పాలిమార్ఫిజం అంటే. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ నేను కాంపోనెంట్ ఏని క్రియేట్ చేశాను, దానికి కాంపోనెంట్ బిని ఓవర్ రైట్ చేస్తున్నాను, కాంపోనెంట్ బితో ఓవర్ రైట్ చేస్తున్నాను. ఈ ఓవర్ఫ్లో చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఓవర్ రైట్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసిన తర్వాత ఫైనల్ టైప్ ఏంటి, ఆ ఫైనల్ టైప్ని బట్టి హ్యాండిల్ని రిటర్న్ చేస్తుంది. అర్థమైందా? ఇదే ఇదే ఫ్లో అనేది మనం ఫాలో అవుతూ ఉంటాం అనమాట. దీంట్లో మనకి వితౌట్ ఓవర్ రైడింగ్ అయితే కనుక ప్రతిదీ మార్చుకుంటూ వెళ్ళాలి. సో బేస్ క్లాస్ని మార్చాలి, అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ని మార్చాలి, ఇవన్నీ మార్చాలి. ఆ తర్వాత మనం ఓవర్ రైడ్ టెక్నిక్ అదే నార్మల్గా కన్సిడర్ చేసుకోవాలి ఫంక్షన్ని. అదే మీరు డిటర్మైన్ ఫైనల్ టైప్ అంటే మీకు ఏ హ్యాండిల్ రిటర్న్ అవుతుంది అంటే క్లాస్ అంటే కాంపోనెంట్ బి హ్యాండిల్ రిటర్న్ అవుతుందా, కాంపోనెంట్ ఏ హ్యాండిల్ రిటర్న్ అవుతుందా. ఆబ్వియస్గా బి హ్యాండిలే కదా రిటర్న్ అయ్యేది. మీరు దీనికే కదా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, క్రియేట్ మెథడ్ ద్వారా కాంపోనెంట్ బికే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఫైనల్ టైప్ అనేది కూడా మీకు ఓవర్ రైడ్ టైప్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. అది ఓకేనా. సో వితౌట్ ఓవర్ రైడింగ్ అయితే మీరు ఏం చేస్తారు, క్లాస్ కాంపోనెంట్ ఏ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ కాంపోనెంట్ అని చెప్పేసి తీసుకున్నారు. ఇది క్లాస్ రిజిస్ట్రేషన్, టిక్ యూఎం కాంపోనెంట్ డీటెయిల్స్ కాంపోనెంట్ ఏ. అండ్ దెన్ కన్స్ట్రక్టర్ మెథడ్ ద్వారా మీరు కాంపోనెంట్స్ని కాల్ చేసుకుంటారు. అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే ద్వారా జస్ట్ కాంపోనెంట్ ఏ ఇన్సైడ్ అని చెప్పేసి డిస్ప్లే మెథడ్ రాసుకున్నారు. సేమ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, దానికి టెస్ట్ రాయాలి, కాంపోనెంట్ ఏకి టెస్ట్ రాయాలి, టెస్ట్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, టెస్ట్ రాసి మాడ్యూల్ రాసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది వితౌట్ ఓవర్ రైడింగ్ మెథడ్. సో అలా కాకుండా నేను ఏం చేస్తున్నాను, డిరైవ్డ్ క్లాస్ తీసుకుంటున్నాను. ఓవర్ రైడింగ్ టెక్నిక్ ద్వారా సేమ్ అదే క్లాస్ ఉంచుతున్నాను. క్లాస్ ఏ నుంచి క్లాస్ బిని కాంపోనెంట్ ఏ నుంచి కాంపోనెంట్ బిని డిరైవ్ చేసుకున్నాను. కాంపోనెంట్ బిని డిరైవ్ చేసుకుని మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ చేశాను, అండ్ దాన్ని కన్స్ట్రక్టర్ రాశాను, మెథడ్ రాశాను. దీనికి ఓవరాల్గా నేను ఏం చేస్తానంటే ఓవర్ రైడింగ్ అనేది అప్లై చేస్తాను అనమాట. దీంట్లో 2 types ఆఫ్ ఓవర్ రైడింగ్స్ ఉంటాయి. ఓకే, టైప్ ఓవర్ రైడింగ్ అండ్ ఇన్స్టాన్స్ ఓవర్ రైడింగ్. అర్థమైందా? టైప్ ఓవర్ రైడింగ్ ఒక టెక్నిక్, ఇన్స్టాన్స్ ఓవర్ రైడింగ్ ఒక టెక్నిక్. మనం మ్యాక్సిమం యూజ్ చేసేది ఏంటి అంటే టైప్ ఓవర్ రైడింగే, ఎందుకంటే ఇది గ్లోబల్ ఓవర్ రైడింగ్. గ్లోబల్ ఓవర్ రైడింగ్ అంటే అన్ని చోట్ల మీకు అప్లికబుల్ అవుతుంది అనమాట. అదే ఇన్స్టెన్స్ ఓవర్ రైడింగ్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు గ్లోబల్ ఓవర్ రైడింగ్ అనుకోండి, మీ దగ్గర 100 డ్రైవర్స్ ఉన్నాయి. ఓకేనా, 100 డ్రైవర్స్కి హ్యాండిల్స్ ఏంటి, DRV1, DRV2, DRV3 ఇలా 100 హ్యాండిల్స్ ఉన్నాయి. 100 హ్యాండిల్స్ని మీరు ఏం చేశారు, ఈ ఓవర్ రైడింగ్ టైప్ ఓవర్ రైడింగ్ ద్వారా నార్మల్ డ్రైవర్ని కాస్త డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి మీరు మార్చారు. ఓకే, డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి మార్చారు. అప్పుడు డీబగ్ డ్రైవర్కి సంబంధించిందే రీప్లేస్ అయిపోతుంది. అంటే DRV1 కాస్త డ్రైవర్ 1 కాస్త డీబగ్ డ్రైవర్ 1, డీబగ్ డ్రైవర్ 2, డీబగ్ డ్రైవర్ 3 అలా ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అది టైప్ ఓవర్ రైడింగ్. చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే మీరు మెయిన్ క్లాస్ డ్రైవర్ ఏదైతే ఉందో ఒరిజినల్ క్లాస్ డ్రైవర్ నుంచి మీరు డీబగ్ డ్రైవర్ని క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు డీబగ్ డ్రైవర్ ద్వారా మీరు మొత్తం అన్నిటిని మార్చేస్తారనమాట. ఎన్ని హ్యాండిల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు కదా మనం. ఇదే డీబగ్ డ్రైవర్కి మీరు హ్యాండిల్స్ ఏం క్రియేట్ చేసుకుంటున్నారు, D1, D2, D3 అండ్ సో ఆన్ అప్ టు D100 వరకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ అంతే. ఓకే, సో సేమ్ మనకు అక్కడ పాలిమార్ఫిజం కాన్సెప్ట్, ఇక్కడ
ఇక్కడ ఏంటంటే ఓవర్ రైడింగ్ టెక్నిక్ అంతే. ఓకే. సో ఇక్కడ టైప్ ఓవర్ రైడింగ్ లో మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. టైప్ ఓవర్ రైడింగ్ లో బై టైప్, బై నేమ్. ఓకే. బై టైప్ ద్వారా చేస్తారు, బై నేమ్ ద్వారా చేస్తారు. అదే ఇన్స్టాన్స్ ఓవర్ రైడింగ్ అంటే ఏం చేస్తారు, మీరు ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ లో మాత్రమే, అంటే ఇప్పుడు మీకు 3 ఏజెంట్లు ఉన్నాయి. ఏజెంట్ 1, ఏజెంట్ 2, ఏజెంట్ 3. ఏజెంట్ 1కి సంబంధించింది డ్రైవర్ 1 ఉంది, డ్రైవర్ 2 ఉంది, ఓకే, డ్రైవర్ 3 ఉంది. ఓకే, ఇలా 3 డ్రైవర్స్ ఉన్నాయి. ఈ 3 డ్రైవర్స్ లో సెకండ్ డ్రైవర్ లో ఎర్రర్ వచ్చింది, లేదు థర్డ్ డ్రైవర్ లో ఎర్రర్ వచ్చింది. ఈ రెండు చేంజ్ చేయాల్సిన పని లేదు కదా. సో జస్ట్ థర్డ్ డ్రైవర్ ని మీరు ఓవర్ రైడ్ చేస్తే సరిపోతుంది. అలాంటప్పుడు ఇన్స్టెన్స్ ఓవర్ రైడింగ్ లో మీరు పాత్ మెన్షన్ చేయాలి. అంటే పాత్ ఎలా మెన్షన్ చేస్తారు, ఇది టాప్ లోపల టెస్ట్ లోపల ఎన్విరాన్మెంట్ లోపల ఏజెంట్ లోపల మీకు ఎన్ని ఏజెంట్లు ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ లోపల ఎన్ని ఏజెంట్లు ఉన్నాయి, 1 2 3 ఏజెంట్స్ ఉన్నాయి. థర్డ్ ఏజెంట్ లో మీరు చేంజ్ చేయాలి, థర్డ్ ఏజెంట్ లో థర్డ్ డ్రైవర్ ని మీరు చేంజ్ చేయాలి. ఓకే, అప్పుడు మీరు పాత్ ఎలా ఇవ్వాలి, టాప్ డాట్ టెస్ట్ డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ 3 డాట్ డ్రైవర్ 1 అని చెప్పేసి డ్రైవర్ 3 అని ఇవ్వాలి. ఓకే, సో ఇలా మీరు ఇన్స్టెన్స్ ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు పాత్ మెన్షన్ చేయాలి. అర్థమైందా? అదే టైప్, ఎందుకంటే ఇన్స్టాన్స్ అంటున్నారు కదా, ఈ నిమిషం ఇప్పుడే చెయ్యి అని చెప్పేసి అంటారు కదా, ఇక్కడే చెయ్యి అంటారు. అలాంటప్పుడు ఆ ఇన్స్టాన్స్ లో చేస్తే సరిపోతుంది. ఓకే, అదే మనం గ్లోబల్ గా చేయాలంటే టైప్కి వెళ్ళిపోవడమే. టైప్ అయితే మొత్తం అన్నిటిని మార్చేస్తుంది. కానీ మనం 3 మార్చేయాలంటే టైప్ ఓవర్ రైడింగ్కి వెళ్ళిపోవడమే. అది ఈ ఇన్స్టెన్స్ ఓవర్ రైడింగ్ లో కూడా నేమ్ ఓవర్ రైడింగ్ ఉంటుంది, టైప్ బై టైప్ ఉంటుంది, బై నేమ్ ఉంటుంది, 2 ఉంటాయి. ఓకే, అది సో ఇది టైప్ ఓవర్ రైడింగ్. టైప్ ఓవర్ రైడింగ్ సింటాక్స్ ఏంటి, జనరల్ గా మనం ఫ్యాక్టరీ డాట్ సెట్ టైప్ ఓవర్ రైడ్ బై టైప్. ఓకే, set type override by type, and then component A scope resolution get type, component B scope resolution get type. ఇది source, ఇది destination. ఓకే, సో అంటే సోర్స్ కోడ్ ని డెస్టినేషన్ తో రీప్లేస్ చేసేస్తుంది అనమాట. అంటే కాంపోనెంట్ A ని కాంపోనెంట్ B తో రీప్లేస్ చేసేస్తుంది. అది సో ఇది ఏంటంటే మోడర్న్ సింటాక్స్ అని చెప్పేసి తీసుకున్నాడు. అంటే ఇది ఓల్డ్ సింటాక్స్, మోడర్న్ సింటాక్స్ ఏం చేసుకున్నాడు, కాంపోనెంట్ ఏ స్కోప్ రెజల్యూషన్, టైప్ ఐడి, సెట్ టైప్ ఓవర్ రైడ్. ఓకే, ఇక్కడ కాంపోనెంట్ బి రాసేస్తారు. అంటే కాంపోనెంట్ ఏని ఎవరు రీప్లేస్ చేస్తున్నారంటే కాంపోనెంట్ బి తో రీప్లేస్ చేస్తున్నారు. గెట్ టైప్, అర్థమైందా? సేమ్ అంతా ఒకటే. ఇక్కడ ఫ్యాక్టరీ అని ఉంది కదా, ఈ ఫ్యాక్టరీ అన్న దాన్ని మీరు మళ్ళీ ఏం చేయాలి, యూవిఎం ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీకి హ్యాండిల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఫ్యాక్టరీ అంటే ఏమొస్తుంది, క్రియేట్ మెథడే కదా. క్రియేట్ మెథడ్ ఏం చేశారు మీరు, డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు. డీబగ్ డ్రైవర్ హ్యాండిల్, సపోజ్ నార్మల్ డ్రైవరే తీసుకున్నారనుకోండి, డ్రైవర్ హ్యాండిల్ డ్రైవర్, ఓకే, స్కోప్ రెజల్యూషన్, టైప్ ఐడి, స్కోప్ రెజల్యూషన్, ఓకే, క్రియేట్ మెథడ్ వాడేవారు. ఓకే, సో ఆ మెథడ్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది అంతే. ఈ ఫ్యాక్టరీ డాట్ అని చెప్పేసి తీసుకుంటే క్రియేట్ మెథడ్ వరకు వచ్చేస్తుంది. అప్పుడు డాట్ యూజ్ చేసుకుని సెట్ టైప్ ఓవర్ రైడ్ బై టైప్, ఆ లోపల మీ కాంపోనెంట్ ఏ అయితే కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి అయితే కాంపోనెంట్ బి, అవి రాసుకోవాలి. ఓకే, సో అది టైప్ ఓవర్ రైడింగ్. ఇది బై టైప్. అదే బై నేమ్ అయితే జస్ట్ ఈ గెట్ టైప్ ని తీసేస్తాము, జస్ట్ నేమ్ ని మాత్రమే, అంటే కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ బిని మాత్రమే ఉంచుతాం అనమాట. అది
ఓకేనా. గెట్ టైప్ అంటే మీకు టైప్ని బట్టి తీసుకుని వస్తుంది. అంటే ఈ కాంపోనెంట్కి సంబంధించిన టైప్ అంటే ఓవర్ రైడింగ్ టైప్, అది అది ఓవరాల్గా అప్లికబుల్ అవుతుంది. గెట్ టైప్, గెట్ నేమ్ అంటాం కదా. సో గెట్ నేమ్ అంటే మీకు నేమ్ రిటర్న్ చేస్తుంది కదా. ఇక్కడ టైప్ ఏంటి అంటే మీ ఏ టైప్తో అదే ఓవర్ రైడ్ చేస్తున్నారు అంటే ఏ కాంపోనెంట్ మీకు రిటర్న్ చేస్తుంది. కాంపోనెంట్ బీనా కాంపోనెంట్ ఏనా అనేది రిటర్న్ చేస్తుంది. అంటే కాంపోనెంట్ ఏ నుంచి కాంపోనెంట్ బికి వెళ్తున్నారు కదా, మీరు కాంపోనెంట్ బిని రిటర్న్ చేయమని చెప్తున్నారు అనమాట. అది సోర్స్ నుంచి డెస్టినేషన్కి తీసుకొస్తున్నారు కదా, అక్కడ టైప్ మెథడ్ని యూజ్ చేసుకుంటే మీరు ఏదైతే డెస్టినేషన్లో రాశారో అదే రిటర్న్ చేస్తుంది. అది సో ఇది జనరల్గా మీరు కంప్లీట్ ఎగ్జాంపుల్ టెస్ట్ కోడ్ రాసేటప్పుడు క్లాసు మై టెస్ట్ ఎక్స్టెన్స్ ఫ్రమ్ యూవీఎం టెస్ట్, ఇక్కడ కాంపోనెంట్ ఏకి సో హ్యాండిల్ మీరు కాంపోనెంట్ అని చెప్పేసి డిరైవ్ చేసుకుని క్రియేట్ చేసుకున్నారు. దెన్ క్లాస్ రిజిస్ట్రేషన్, టెస్ట్ని క్లాస్కి రిజిస్టర్ చేస్తున్నారు. ఇన్ బిల్డ్ ఫేజ్లో మీరు ఏం చేస్తారు, కాంపోనెంట్ ఏకి మెమరీ క్రియేట్ చేస్తారు. దాన్ని ఎవరి ద్వారా ఓవర్ రైడ్ చేస్తున్నారు, కాంపోనెంట్ బితో ఓవర్ రైడ్ చేస్తున్నారు బై గెట్ టైప్. ఓకే, సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్ అండ్ దెన్ కాంపోనెంట్ ఈక్వల్ టు కాంపోనెంట్ ఏ టైప్ ఐడి క్రియేట్ కాంపోనెంట్. ఓకే, కాంపోనెంట్ ఏకి మీరు మెథడ్ని క్రియేట్ చేశారు, దాన్ని ఓవర్ రైడ్ చేశారు ఇక్కడ. ఓకే, అండ్ దెన్ రన్ ఫేజ్లో మీరు ఎవరిని కాల్ చేస్తున్నారు, ఇక్కడ మెథడ్ ఏంటి, మీ మెథడ్ మీ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ని డిస్ప్లే చేస్తారనమాట. కాంపోనెంట్ డాట్ డిస్ప్లే అని చెప్పేసి మీరు ఫైన్ కాల్ చేస్తున్నారు. అంటే ఈ డిస్ప్లే మెథడ్ వేరే క్లాస్లో రాసుంది, ఆ క్లాస్లో రాసున్న దాన్ని మీరు కాల్ చేస్తారు. ఓకే, సో టాస్క్ రన్ ఫేజ్ కాంపోనెంట్ డాట్ డిస్ప్లే, ఈ డిస్ప్లే మెథడ్ ఎక్కడ రాసింది, మీ ముందు క్లాస్లో కన్సిడర్ చేసుకున్న క్లాస్లో రాసి ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ రాసింది చూసారా, మీరు కాంపోనెంట్ బిని డిరైవ్ చేసుకున్నారు కదా, ఈ డిరైవ్ చేసుకున్న దగ్గర వర్చువల్ ఫంక్షన్ వాయిడ్, వర్చువల్ అనేది యూజ్ చేసాము అంటే మెథడ్కి ఈ మెథడ్ని ఓవర్ రైడ్ చేసేస్తుంది కదా. అర్థమైందా, మీరు పాలిమార్ఫిజంలో ఏం చేశారు, పాలిమార్ఫిజంలో మెథడ్ని వర్చువల్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు. మనకి మెథడ్ వచ్చేసరికి వర్చువల్ ఉండాలి, అంటే ఫంక్షన్ వచ్చేసరికి వర్చువల్ ఉండాలి, అట్ ది సేమ్ టైం పేరెంట్ క్లాస్ హ్యాండిల్ని చైల్డ్ క్లాస్కి అసైన్ చేయాలి, అండ్ దెన్ ఇన్హెరిటెన్స్ని ఒబే చేయాలి. అలాంటప్పుడే డైనమిక్ బైండింగ్ అనేది జరుగుతుంది. రన్ టైంలో మీరు కాల్ చేయగలరు. అది కాంపోనెంట్ ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి మీరు ఓవర్ రైడ్కి ఎలిజిబుల్ అయ్యారు, లేదంటే ఓవర్ రైడ్ చేయలేరు. బిల్డ్ ఫేజ్కి సంబంధించిన పేరెంట్ ఫేజ్ని కాల్ చేయడానికి సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్ అనేది తీసుకుంటారు. మీరు కన్స్ట్రక్టర్లో ఫంక్షన్ న్యూ మెథడ్ని తీసుకున్నారు కదా, ఫంక్షన్ న్యూ తీసుకున్నప్పుడు సూపర్ డాట్ న్యూ అని చెప్పేసి మీరు కాల్ చేశారు. ఓకే, ఇక్కడ సూపర్ డాట్ న్యూ అనేది పేరెంట్ క్లాస్ని కాల్ చేయడానికి యూజ్ చేసుకుంటారు అనమాట. టాస్క్ రన్ ఫేజ్లో మీరు ఈ కాంపోనెంట్ ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్కి సంబంధించిన దాన్ని కాల్ చేస్తారు. ఓకే, అంటే ఇది ఇంకా సింటాక్స్ ఏంటి అంటే టాస్క్ రన్ ఫేజ్. ఓకే, ఈ రన్ ఫేజ్కి మీ పేరెంట్ ఏంటి, యూవీఎం ఫేజ్. ఓకే, యూవీఎం ఫేజ్ అనేది పేరెంట్, దానికి హ్యాండిల్ ఏంటంటే ఫేజ్, పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ఫేజ్. ఓకే, సో అంటే మీ టాస్క్ రన్ ఫేజ్, ఇప్పుడు టాస్క్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ రాస్తాం కదా, ఆ ఆర్గ్యుమెంట్ రాసేదే ఇక్కడ యూవీఎం ఫేజ్. సో ఈ ఫేజ్ పేరెంట్ ఫేజ్ని డిఫైన్ చేస్తుంది. ఆ తర్వాత ఇంక మీరు జస్ట్ కాంపోనెంట్ ఏదైతే కన్సిడర్ చేసుకున్నారో హ్యాండిల్ కాంపోనెంట్ డాట్ డిస్ప్లే అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. డిస్ప్లే మెథడ్ అనేది మీ ప్రీవియస్ క్లాస్లో రాసిన మెథడ్, ఆ మెథడ్ని రన్ ఫేజ్లో కాల్ చేస్తే ఆ మెథడ్లో మీరు ఏవైతే డిస్ప్లేస్ రాశారో అవన్నీ మీకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతాయి.
రన్ ఫేజెస్ చెప్పినప్పుడు మీకు రన్ ఫేజ్‌లోనే మీరు ఏదైనా రన్ చేయాలంటే ఫేజెస్‌లో బిల్డ్ చేసేదేమో బిల్డ్ ఫేజ్ తీసుకుంటారు. ఏమైనా కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేయాలంటే బిల్డ్ ఫేజ్. అలాగే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు డ్రైవర్‌ని, మానిటర్‌ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి డ్రైవర్‌కి, మానిటర్‌కి అదే మానిటర్‌ని, స్కోర్ బోర్డ్‌ని కనెక్ట్ చేయాలి. డ్రైవర్‌ని, సీక్వెన్సర్‌ని కనెక్ట్ చేయాలి. అది కనెక్ట్ ఫేజ్‌లోకి వస్తుందనమాట. అంటే ఒక్కొక్క ఫేజ్‌లోనే ఒక్కొక్కటి జరుగుతా ఉంటుంది. రన్ ఫేజ్‌లో మాత్రం మీరు ఏవైతే రాసారో వాటన్నిటిని రన్ ఫేజ్‌లోనే కాల్ చేస్తే రన్ అవుతాయన్నమాట. అది. హ్మ్. ఓకే. దెన్ టైప్ ఓవర్రైడ్ బై నేమ్. నేమ్ ద్వారా ఇప్పుడు దాకా మీరు ఏం చూసారు? టైప్ ఓవర్రైడ్ బై టైప్ చూసారు. ఇప్పుడు నేమ్ ద్వారా ఎలా చేస్తున్నారు? సేమ్ మనం అదే మెథడ్ జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్యాక్టరీ డాట్ సెట్ ఓవర్రైడ్ బై నేమ్. ఓకే. ఇక్కడ ఫ్యాక్టరీ డాట్ సెట్ ఓవర్రైడ్ బై నేమ్ కాంపోనెంట్ ఏ కామా కాంపోనెంట్ బి. ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్స్ తీసుకుంటారు అంతే తేడా. స్ట్రింగ్స్ చూసారా? 2 స్ట్రింగ్స్ డబుల్ కొటేషన్స్ లో ఉన్నాయి కదా. సో ఎందుకు ఇది కన్సిడర్ చేసుకోము ఎక్కువగా అంటే మనం టైపో మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, లేదంటే నేమ్స్ సరిగ్గా చూడం. వాళ్ళ కోడ్ ఏదో ఇస్తాడు. సో ఇక్కడ ఆ కోడ్ లో ఇక్కడ కాంపోనెంట్ ఏ అని చెప్పేసి తీసుకొని ఇక్కడ ఏనేమో క్యాపిటల్ పెట్టాడు. నేను నార్మల్‌గా కాంపోనెంట్ అని చెప్పేసి అండర్ స్కోర్ ఏ స్మాల్ తీసేసుకున్నాను అనుకోండి. ఇక్కడ మీకు ఎర్రర్ త్రో చేస్తది. కాంపోనెంట్ ఏ ఈస్ నాట్ రికగ్నైజ్డ్. సో ప్లీజ్ చెక్ అని చెప్పేసి వస్తదనమాట. అక్కడ అలాగా అందుకని మనం నేమ్ బేస్డ్ అనేది అంతగా కన్సిడర్ చేసుకోము. ఎందుకంటే స్ట్రింగ్ నేమ్స్ మనం ఓవర్‌లుక్‌లో తేడాగా ఇవ్వచ్చు. సో చెప్పలేమనమాట. అది. సేమ్ అదే మోడర్న్ ఎగ్జాంపుల్ ఏంటంటే యూవీఎం ఫ్యాక్టరీ ఈక్వల్ టు యూవీఎం ఫ్యాక్టరీ గెట్. సో గెట్ అంటే ఫ్యాక్టరీని తెచ్చుకుంటుంది. అండ్ దెన్ ఫ్యాక్టరీ డాట్ సెట్ ఓవర్ రైడ్ బై నేమ్. ఇందాక ఏం రాసాము? సెట్ టైప్ ఓవర్ రైడ్ బై టైప్. ఓకే. ఇక్కడ బై ఇక్కడ నేమ్ కాస్త టైప్ రాసాం. జస్ట్ ఇక్కడ నేమ్ రాస్తాం అంతే. బై టైప్ అయితే ఇక్కడ కాంపోనెంట్ ఏ స్కోప్ రెజల్యూషన్ గెట్ టైప్ అని చెప్పేసి రాసాం. ఈ గెట్ టైప్ ఇంకా రాయక్కర్లే. జస్ట్ కామా పెట్టి డెస్టినేషన్ స్ట్రింగ్ ఏంటి అంటే ఆ స్ట్రింగ్ రాస్తే సరిపోతుంది. ఇది సోర్స్ స్ట్రింగ్, ఇది డెస్టినేషన్ స్ట్రింగ్. ఓకే. టైప్ అనేది సేఫర్ అండ్ ప్రిఫర్డ్. ఓకే. ఎందుకు అంటే స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ అనేది టైప్ ఆఫ్ ప్రోన్ అంటే మనం లెస్ ప్రిఫర్డ్. ఎందుకు అంటే టైపింగ్ మిస్టేక్స్ ఏమన్నా వస్తే కనుక ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బై నేమ్ది అంతగా ప్రిఫర్ చేయం. ఓకే. టైపింగ్ మెథడ్ అయితే బై టైప్ అయితే గ్లోబల్గా ఓవర్ రేట్ చేసేస్తుంది కాబట్టి మనం ఏదైతే తీసుకుంటామో దాని ప్రకారం రాస్తే సరిపోతుంది. అది జస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ టైప్ మెథడ్ గెట్ టైప్ మెథడ్ రాస్తాము, ఇక్కడ స్ట్రింగ్స్ ఉంటాయి అంతే తేడా. ఓకేనా. ఇక్కడ స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అని చెప్పేసి మనం నోట్ చేసుకుంటాం. ఓకే. సో జస్ట్ ఇక్కడ నేమ్స్లో ఇది స్ట్రింగ్ 1, ఇది స్ట్రింగ్ 2 అంతే. ఓకే. స్ట్రింగ్ నేమ్స్ని బట్టి డిఫైన్ చేస్తాం. క్లియరా? సో సెట్ టైప్ ఓవర్ రైడ్ బై టైప్, సెట్ టైప్ ఓవర్ రైడ్ బై నేమ్. సో ఎందుకు టైప్ ఓవర్ రైడే మనం ఎందుకు ప్రిఫర్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇన్స్టాన్స్ 1 ఉంది, ఇన్స్టాన్స్ 2 ఉంది, ఇన్స్టాన్స్ 3 ఉంది. అంటే ఇదొక డ్రైవర్ ఇన్స్టాన్స్ 1, ఇదొక డ్రైవర్ ఇన్స్టాన్స్ 2, డ్రైవర్ ఇన్స్టాన్స్ 3 ఇన్స్టాన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్విరాన్మెంట్లో కనెక్ట్ అయినవి ఉన్నాయి. సో ఎన్విరాన్మెంట్లో కనెక్ట్ అయినప్పుడు మీరు ఓవర్ రైడ్ మెథడ్ యూజ్ చేసుకున్నప్పుడు ఇది మై డ్రైవర్ అనేది మీ ఒరిజినల్ డ్రైవర్ టైప్ ఐడి. ఓకే. ఇక్కడ మీరు ఏం తీసుకోవాలి? హ్యాండిల్ తీసుకోవాలి కదా. డిఆర్వి ఈక్వల్ టు మై డ్రైవర్ స్కోప్ రెజల్యూషన్ టైప్ ఐడి సెట్ టైప్ ఓవర్ రైడ్. ఓకే. సెట్ టైప్ ఓవర్ రైడ్. ఇక్కడ మీరు ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ రీప్లేస్ డ్రైవర్ రాస్తే సరిపోతుంది.
లేదు మీరు మోడర్న్ మెథడ్లో రాయాలి అనుకుంటే కనుక ఫ్యాక్టరీ డాట్ ఓకే ఫ్యాక్టరీ డాట్ సెట్ ఓర్ సెట్ టైప్ ఓవర్ రైడ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. లోపల బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ బేసిక్ డ్రైవర్ మై డ్రైవర్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. మై డ్రైవర్ స్కోప్ రెజల్యూషన్ గెట్ టైప్ ఓకే అండ్ దెన్ డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి రాస్తారు. ఓకే సో డీబగ్ డ్రైవర్ స్కోప్ రెజల్యూషన్ గెట్ టైప్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి సెమికోలన్ తీసుకుంటారు. ఓకే సో అది మెథడ్. క్లియరా? దెన్ ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు డ్రైవర్ 1 డ్రైవర్ 2 డ్రైవర్ 3ని ఎవరితో రీప్లేస్ చేస్తారు? డీబగ్ డ్రైవర్తో రీప్లేస్ చేస్తారు. ఇక్కడ ఉన్న డీబగ్ డ్రైవర్తో రీప్లేస్ చేస్తారు. సో అన్ని డ్రైవర్లు డీబగ్ డ్రైవర్ కింద రీప్లేస్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రీప్లేస్డ్. ప్రతిదీ రీప్లేస్ అయిపోతుంది. అన్నీ రీప్లేస్ అయిపోతున్నాయి. ఆల్ ఆర్ రీప్లేస్డ్. అదే ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ అయితే మీరు ఓన్లీ వన్ కాంపోనెంట్ను మాత్రమే చేంజ్ చేయాలి అనుకుంటారు. అప్పుడు ఏంటవుతుంది? ఏజెంట్లో ఉన్న డ్రైవర్ను మాత్రమే చేంజ్ చేయాలి. ఇక్కడ 3 డ్రైవర్లు ఉన్నాయి. డ్రైవర్ 1 డ్రైవర్ 2 డ్రైవర్ 3. మీకు డ్రైవర్ 1లో ప్రాబ్లం వచ్చింది. ఆ డ్రైవర్ 1ని మాత్రం రీప్లేస్ చేస్తే చాలు. అంటే మై డ్రైవరు టైప్ ఐడి సెట్ ఇన్స్టాన్స్ ఓవర్ రైడ్. ఓకే ఇందాక ఏం రాశారు? సెట్ టైప్ ఓవర్ రైడ్ అని చెప్పేసి రాశారు. ఇక్కడ సెట్ ఇన్స్టాన్స్ ఓవర్ రైడ్. ఓకే ఇక్కడ డీబగ్ డ్రైవర్ గెట్ టైప్. పాత్ మెన్షన్ చేయాలి చూసారా? ఇన్స్టాన్స్ ఓవర్ రైడ్ లో ఎక్కడ పాత్ మెన్షన్ చేయాలి? టెస్ట్ యూఎం టెస్ట్ టాప్ డాట్ ఓకే ఎన్విరాన్మెంట్ డాట్ డ్రైవర్ 1ని రీప్లేస్ చేస్తే చాలు. అంటే డ్రైవర్ 2 డ్రైవర్ 3 యాస్టేజ్ గానే ఉంటుంది. డ్రైవర్ 1 కాస్త డీబగ్ డ్రైవర్ కింద మారుతుంది. అది ఇన్స్టాన్స్ ఓవర్ రైడ్ అంటే. రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ లో డ్రైవర్ ఉందని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మీ పాత్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఎన్విరాన్మెంట్ లో ఇచ్చేసాడు కదా. అదే మీరు ఇక్కడ ఏజెంట్ కూడా ఎన్విరాన్మెంట్ ఏజెంట్ తీసుకుంటే అప్పుడు ఏజెంట్ కూడా రాయాలి. మీ టెస్ట్ బెంచ్ హైరార్కీ మాత్రం సేమ్. టెస్ట్ లోపల ఎన్విరాన్మెంట్ లోపల ఏజెంట్ లోపల మీకు ఏముంటాయి? డ్రైవరు, మానిటరు, సీక్వెన్సర్. ఓకే 3 ఉంటాయి. ఓకే సో జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. క్లాస్ ఒరిజినల్ డ్రైవర్ ఏపీబీ డ్రైవర్ అని చెప్పేసి తీసుకున్నాడు. సో ఎక్స్టెండ్స్ యూవిఎం డ్రైవర్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాడు. హ్యాష్ ఏపీబీ ట్రాన్సాక్షన్ అంటే ఇదేంటి? ట్రాన్సాక్షన్ క్లాస్కి సంబంధించింది కదా. మీ ఏపీబీ ట్రాన్సాక్షన్ అనేది ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ నుంచి వీడు ఎక్స్టెన్షన్ చేసుకున్నాడు. ఓకే సో ఏపీబీ ట్రాన్సాక్షన్ని ఎక్స్టిఎన్ అని కూడా రాసుకోవచ్చు. ఎక్స్ అంటే ట్రాన్సాక్షన్ ని డిఫైన్ చేస్తుంది. ఓకే అండ్ దెన్ క్లాస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. టిక్ యూవిఎం కాంపోనెంట్ డీటెయిల్స్ ఏపీబీ డ్రైవర్. తర్వాత మిగతా కామన్ గా రాసుకునేది బిల్డ్ ఫేజ్, తర్వాత రన్ ఫేజ్ లో మీరు ఏం రాస్తారు? సిగ్నల్స్ డ్రైవ్ చేయడం. ఇదంతా డ్రైవర్ లో రాసే కామన్ ప్రొసీజర్. అందుకని నేను ఏం చేస్తున్నాను? ఆ డ్రైవర్ లో ఎర్రర్ ఉంది కాబట్టి ఆ డ్రైవర్ ని రీప్లేస్ చేయడానికి డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి తీసుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? నా క్లాస్ నేము ఏపీబీ డీబగ్ డ్రైవర్ అయింది. ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు? ఇన్హెరిట్ చేసుకున్నారు? ఏపీబీ డ్రైవర్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నారు. ఓకే టిక్ యూవిఎం కాంపోనెంట్ డీటెయిల్స్ ఏపీబీ డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. దెన్ వర్చువల్ టాస్క్ రన్ ఫేజ్ యూవిఎం ఫేజ్. ఈ ఫేజ్ లో ఇది డ్రైవర్ హ్యాండ్ షేక్ మెకానిజము. మీకు ఇక్కడ డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే రాశారు కదా. ఈ డిస్ప్లే రాస్తే అంటే డ్రైవర్ సిగ్నల్స్ ఇక్కడ రాయాలి. హ్యాండ్ షేక్ మెకానిజంలో ఇవి గుర్తుపెట్టుకోండి ఈ 2 స్టెప్స్. ఓకే సో ఎవరెవరికి హ్యాండ్ షేక్ అంటే డ్రైవర్కి, సీక్వెన్సర్కి, సీక్వెన్స్కి, ఈ మూడిట్లకి హ్యాండ్ షేక్ మెకానిజం. అందులో డ్రైవర్ హ్యాండ్ షేక్ మెకానిజం ఏంటంటే
సీక్వెన్స్ ఐటమ్ అంటే సీక్వెన్స్ ఐటెంలోనే కదా సిగ్నల్స్ని రిప్రజెంట్ చేస్తాం. సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ అంటే ట్రాన్సాక్షన్కి సంబంధించిన సిగ్నల్స్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటమ్. గెట్ నెక్స్ట్ ఐటమ్ అంటే మీ నెక్స్ట్ ఐటమ్ ఏంటి అనేది తెచ్చుకుంటుంది అనమాట. గెట్ నెక్స్ట్ ఐటమ్ హ్యాండిల్ ఏంటి అంటే సీక్వెన్స్ ఐటమ్కి రిక్వెస్ట్ అనేది డిఫాల్ట్ హ్యాండిల్. మీరు ఏదైనా సీక్వెన్స్ ఐటమ్కి హ్యాండిల్ క్రియేట్ చేసుకుంటే ఆ హ్యాండిల్ని కాల్ చేయాలి. లేదు మీరు ఏమి హ్యాండిల్ క్రియేట్ చేయకపోతే కనుక ఈ సీక్వెన్స్ ఐటమ్కి రిక్వెస్ట్ అనేది హ్యాండిల్ అవుతుంది. ఓకే, లేదు కొంతమంది ఏం చేస్తారంటే సీక్వెన్స్ ఐటమ్ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తీసుకుంటారు, లేదంటే ఐటమ్ అని చెప్పేసి తీసుకుంటారు. ఓకే, ఇలా కన్సిడర్ చేసుకుంటారు హ్యాండిల్స్. ఆ హ్యాండిల్ని నార్మల్గా డిఫాల్ట్గా మనం రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ డ్రైవర్ సిగ్నల్స్ రాయాలి. డ్రైవర్ ఏదైతే సిగ్నల్స్ని డ్రైవ్ చేయాలనుకుంటుందో లేదంటే డిస్ప్లే చేయాలనుకుంటుందో సో డ్రైవర్కి సంబంధించిన రాయాలి. ఆ తర్వాత ఐటమ్ అయిపోయిన తర్వాత సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ ఐటమ్ డన్. ఓకేనా, సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ ఐటమ్ డన్. ఇది మీ డ్రైవర్ యొక్క హ్యాండ్ షేక్ మెకానిజం. ఈ 3 స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఐటమ్ డన్, సెమికోలన్. సో ఈ హ్యాండ్ షేక్ మెకానిజం ద్వారా మీ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని అడ్రసెస్ని అది ప్రాపర్టీస్ని మెథడ్స్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలి, ఈ క్లాస్ని ఓవర్ రైడ్ మెథడ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, టెస్ట్లో కదా. టెస్ట్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, బిల్డ్ ఫేజ్లో. ఓకే, మీరు బిల్డ్ ఫేజ్ ఏదైతే రాసుకుంటున్నారో ఆ బిల్డ్ ఫేజ్లో ఈ మెథడ్ని రాస్తే ఓవర్ రైడ్ అయిపోతుంది. ఎవరిని ఓవర్ రైడ్ చేస్తున్నారు, ఏపీబీ డ్రైవర్ని. ఎవరితో ఓవర్ రైడ్ చేస్తున్నారు, ఏపీబీ డీబగ్ డ్రైవర్తో ఓవర్ రైడ్ చేస్తున్నారు. అర్థమైందా, ఏపీబీ డ్రైవర్ స్కోప్ రెజల్యూషన్ టైప్ ఐడి స్కోప్ రెజల్యూషన్ సెట్ టైప్ ఓవర్ రైడ్. ఇక్కడ మీరు డెస్టినేషన్ ఓవర్ రైడ్ మెథడ్ రాయాలి, ఏపీబీ డీబగ్ డ్రైవర్ అనేది రాయాలి. ఓకేనా, అది హ్యాండ్ షేక్ మెకానిజం. ఏంటి అంటే ఇక్కడ 2 కాంపోనెంట్స్కి కమ్యూనికేషన్ జరగాలి. ఆ కమ్యూనికేషన్ ఎవరి ద్వారా జరుగుతుంది అంటే ఈ హ్యాండ్ షేక్ మెకానిజం ద్వారా జరుగుతుంది. అది సీక్వెన్స్ ఐటమ్ అనేది ట్రాన్సాక్షన్స్ రిప్రజెంట్ చేస్తుంది కదా. అవి ఎవరికి పంపిస్తుంది, డాట్ అనేది కనెక్షన్ కదా, డ్రైవర్కి నెక్స్ట్ ఐటమ్ని తెచ్చుకుంటుంది అనమాట. ఇక్కడ మీకు ఏముంటుందంటే ఈ 2 కాంపోనెంట్స్, ఇక్కడ సీక్వెన్స్ ఉంటుంది, ఇది సీక్వెన్స్. ఓకే, ఇదేంటంటే సీక్వెన్సర్. ఓకే, ఇక్కడ డ్రైవర్ ఉంటుంది. ఓకే, ఈ డ్రైవర్ అనేది సీక్వెన్సర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సీక్వెన్స్ కూడా సీక్వెన్సర్కి ఫస్ట్ ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఓకే, ఎవరైనా డ్రైవర్ అనేవాడు రిక్వెస్ట్ చేశాడా సీక్వెన్స్ ఐటమ్స్కి, అప్పుడు ఇది ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తుంది అంటారు. వెయిట్ ఫర్ గ్రాంట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇది చెప్తాను మీకు హ్యాండ్ షేక్ మెకానిజము. వెయిట్ ఫర్ గ్రాంట్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. చేసిన తర్వాత సిగ్నల్స్ని ర్యాండమైజ్ చేస్తుంది. ర్యాండమైజ్ చేసి సెండ్ చేస్తుంది. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది, ఈ సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ అంటే సీక్వెన్స్లో మీకు ఏముంటుంది, సీక్వెన్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఈ సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటమ్. ఓకే, ఇది డ్రైవర్కి సీక్వెన్సర్కి హ్యాండ్ షేక్ మెకానిజం అనమాట. ఓకే, డ్రైవర్కి సీక్వెన్స్కి త్రూ సీక్వెన్సర్ ద్వారా. ఓకే, అలానేం కాదు. రెండు డ్రైవర్ గురించి మీరు ఏపీబీ డ్రైవర్ ఉందని ఏపీబీ డ్రైవర్ని డీబగ్ డ్రైవర్ కింద మీరు ఓవర్ రైడ్ చేశారన్నది కాదు. ప్రతి డ్రైవర్కి ఈ హ్యాండ్ షేక్ మెకానిజం కామన్. సో ప్రతి డ్రైవర్లోని సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటమ్ అండ్ డ్రైవర్ లాజిక్ రాస్తారు. ఆ రాసిన తర్వాత సీక్వెన్స్ ఐటమ్ పోర్ట్ డాట్ ఐటమ్ డన్ అని చెప్పేసి రాస్తారు అనమాట. ఓకే, సో ఇది ఐటమ్ డన్ అని చెప్పేసి.
ఇద్దరికి కమ్యూనికేషన్ కావాలి కాబట్టి హ్యాండ్ షేక్ మెకానిజం అనేది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఎందుకంటే నేను కొత్త డ్రైవర్ని మార్చినప్పుడు నాకు కమ్యూనికేషన్ అనేది తెగిపోయింది ఫస్ట్ డ్రైవర్తో. ఓకే, సో కొత్త డ్రైవర్తో ఏపీబీ డ్రైవర్ అనేది ఫస్ట్ డ్రైవర్. ఓకే, డీబగ్ డ్రైవర్తో మీరు రీప్లేస్ చేశారు కదా, వాళ్ళకి వీళ్ళకి కమ్యూనికేషన్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం హ్యాండ్ షేక్ మెకానిజంని ఇంప్లిమెంట్ చేయాలి. చైల్డ్ ఓకేనా. ఇది పారామీటర్. ఇది దేని పారామీటర్? ఏపీబీ ట్రాన్సాక్షన్ అనేది మీ సీక్వెన్స్ ఐటమ్ యొక్క పారామీటర్ కదా. మీకు క్లాస్ దేని నుంచి తీసుకుంటారు మీరు? క్లాస్ ఏపీబీ ట్రాన్సాక్షన్ అండ్ దెన్ ఏపీబీ ట్రాన్సాక్షన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటారు? యూవిఎం సీక్వెన్స్ ఐటమ్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఓకే, ఈ ఏపీబీ సీక్వెన్స్ ఐటమ్ అనేది ఏపీబీ ట్రాన్సాక్షన్ అనేది సీక్వెన్స్ ఐటమ్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు. మీ ఏపీబీ ట్రాన్సాక్షన్లోనే మీ సిగ్నల్స్ అన్ని రిప్రజెంట్ చేసుకుంటారు. ర్యాండ్ ఇంట్ అడ్రస్ అని, ర్యాండ్ ఇంట్ డేటా అని చెప్పేసి ఈ సిగ్నల్స్ అన్నిటిని రిప్రజెంట్ చేసుకుంటారు. ఆ సిగ్నల్స్ని మీరు డ్రైవ్ చేయాలి కదా, అందుకు సీక్వెన్స్ ఐటమ్తో డ్రైవర్కి కమ్యూనికేషన్ ఉంది. ఓకే, అందుకు పారామీటరైజ్డ్ విత్ ఏపీబీ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు. ఓకే, నా ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి ఏపీబీ డ్రైవర్ ఉన్న చోటల్లా మీకు ఏజెంట్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ వితౌట్ మోడిఫైయింగ్ ద్వారా, అంటే ఏజెంట్ని డ్రైవర్ని ఏజెంట్ని ఎన్విరాన్మెంట్ని టెస్ట్ని ఏమీ మోడిఫై చేయకుండా డీబగ్ డ్రైవర్ ద్వారా రీప్లేస్ చేశారు. ఓకేనా. సేమ్ సిమిలర్గా ఇన్స్టెన్స్ ఓవర్ రైడింగ్ ఇన్ యూవిఎం. సో దీనికి కోడ్ చూద్దాం ఒకసారి. టైప్ ఓవర్ రైడింగ్. టిఎల్ఎం అనేది డ్రైవర్ నుంచి సీక్వెన్సర్కి కమ్యూనికేషన్ కావాలన్నప్పుడు టిఎల్ఎం పోర్ట్స్ని యూజ్ చేసుకుని కనెక్ట్ చేస్తాం. అక్కడ సేమ్ కనెక్టింగ్ మెథడ్ ఉంటుంది. ఆ కనెక్టింగ్ మెథడ్ కనెక్టింగ్ ఫేజ్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను, అప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది చూడండి. ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్. ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్లో ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? బేస్ డ్రైవర్ తీసుకుంటున్నారు. సో బేస్ డ్రైవర్ ఏంటి? క్లాస్ బేస్ డ్రైవర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవిఎం డ్రైవర్. ఇది ట్రాన్సాక్షన్ క్లాస్. అంటే ఫస్ట్ మీరు ట్రాన్సాక్షన్ క్లాస్ కన్సిడర్ చేసుకోవాలి. ఈ ట్రాన్సాక్షన్ క్లాస్ ఎవరి నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు? సీక్వెన్స్ ఐటమ్ నుంచి, యూవిఎం సీక్వెన్స్ ఐటమ్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు. అండ్ దెన్ మీరు సిగ్నల్స్ ఏం తీసుకున్నారు? అడ్రస్ అండ్ డేటా. ఓకే, ఈ టూ ప్రాపర్టీస్ని కన్సిడర్ చేసుకున్నారు. టూ ప్రాపర్టీస్ని సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తుంది ఎవరు అంటే ట్రాన్సాక్షన్ క్లాస్. ఓకే, దెన్ ట్రాన్సాక్షన్ క్లాస్ సిగ్నల్స్ని డ్రైవ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి? ఇక్కడ సిగ్నల్స్ని మీరు ఏంటి రిజిస్టర్ చేయాలి మ్యాక్రోస్కి. ఓకే, యూవిఎం ఫీల్డ్ మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయాలి. ఫీల్డ్ మ్యాక్రోస్ ఏంటి అంటే ఇంటీజర్, బైట్, బిట్ ఏవైతే తీసుకున్నారో వాటిని మీరు ఇదేంటి రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకేనా. సో దెన్ క్లాస్ రిజిస్ట్రేషను అండ్ దెన్ ఫీల్డ్ రిజిస్ట్రేషను, ఆఫ్టర్ దట్ కన్స్ట్రక్టర్ మెథడ్, దెన్ బేసిక్ ట్రాన్సాక్షన్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు ఏమన్నా కన్స్ట్రైంట్స్ రాయాలి అనుకుంటే కనుక ఈ ట్రాన్సాక్షన్ క్లాస్లోనే కన్స్ట్రైంట్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఓకే, సేమ్ సిమిలర్గా ఇప్పుడు మళ్ళీ బేస్ డ్రైవర్కి వచ్చేయండి. బేస్ డ్రైవర్ చెప్పాను కదా, పారామీటరైజ్డ్ డ్రైవర్ క్లాస్ అనేది తీసుకుంటారు. పారామీటరైజ్డ్ ఎవరితో తీసుకుంటారు? ట్రాన్సాక్షన్తో కన్సిడర్ చేసుకుంటున్నారు. క్లాస్ బేస్ డ్రైవర్ ఎక్స్టెండ్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే, ఎక్స్టెండ్స్ యూవిఎం డ్రైవర్ హ్యాష్ ట్రాన్సాక్షన్.
అండ్ దెన్ టిక్ యూఎం కాంపోనెంట్ డీటెయిల్స్, మీ క్లాస్ రిజిస్ట్రేషన్ జరిగింది. అండ్ దెన్ కన్స్ట్రక్టర్ మెథడ్, కన్స్ట్రక్టర్లో ఫంక్షన్ న్యూ, స్ట్రింగ్ నేమ్ వచ్చేసరికి ఏంటి యూఎం కాంపోనెంట్, స్ట్రింగ్ నేమ్ వచ్చేసరికి మీ బేస్ డ్రైవర్ రాసుకోవాలి. అండ్ దెన్ కాంపోనెంట్ పేరెంట్ ఏంటి పేరెంట్. ఓకే, యూఎం కాంపోనెంట్ పేరెంట్ ఉంది కాబట్టి పేరెంట్ అని చెప్పేసి రాశారు. అండ్ దెన్ సూపర్ డాట్ న్యూ నేమ్ కామా పేరెంట్, అంటే మీ పేరెంట్ మెథడ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నారు కన్స్ట్రక్టర్ మెథడ్లో. ఓకే, అండ్ దెన్ టాస్క్ రన్ ఫేజ్ యూఎం ఫేజ్. దెన్ యూఎం ఇన్ఫో మెసేజెస్, ఏం మెసేజ్ రాస్తున్నారు, ఐడి ఏమో బేస్. ఓకే, మెసేజ్ వచ్చేసరికి ఇన్సైడ్ బేస్ డ్రైవర్ యూఎంలో. దెన్ దిస్ ఈస్ ద బేస్ క్లాస్ ఆఫ్ ద బేస్ డ్రైవర్ క్లాస్. దీని నుంచి నేను డీబగ్ డ్రైవర్ తీసుకున్నాను. ఏం చేస్తున్నాను, క్లాస్ డీబగ్ డ్రైవర్ ఎక్స్టెండ్స్ బేస్ డ్రైవర్. ఓకే, టిక్ యూఎం కాంపోనెంట్ డీటెయిల్స్ డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ మనకి ఏంటి ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్ కామా సేమ్ థింగ్, మిగతాదంతా మారదు. ఓకే, కన్స్ట్రక్టర్ మెథడ్ సూపర్ డాట్ న్యూ నేమ్ కామా పేరెంట్ అండ్ ఫంక్షన్. అండ్ దెన్ టాస్క్ రన్ ఫేజ్లో ఇక్కడ ఏం రాస్తారు, ఇన్సైడ్ డీబగ్ డ్రైవర్ అని చెప్పేసి రాస్తారు. ఓకే, అప్పుడు బేస్ డ్రైవర్ని ఓవర్ రైడ్ చేయాలి అంటే మీరు టెస్ట్ కన్సిడర్ చేసుకోవాలి. టెస్ట్ కన్సిడర్ చేసుకున్న దగ్గర ఇప్పుడు దానికన్నా ముందు మీరు ఇవన్నీ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ చేయాలి కదా. సో అందుకు మీరు క్లాస్ ఎన్విరాన్మెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూఎం ఎన్విరాన్మెంట్ రిజిస్ట్రేషన్ టిక్ యూఎం కాంపోనెంట్ డీటెయిల్స్ ఎన్విరాన్మెంట్. అండ్ దెన్ మీ బేస్ డ్రైవర్ యొక్క హ్యాండిల్. ఓకే, బేస్ డ్రైవర్ని క్రియేట్ చేయాలి కదా, అందుకు మీరు ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎన్విరాన్మెంట్ ఎందుకు, డ్రైవర్కి సంబంధించింది కాబట్టి. డ్రైవర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎక్కడ చేయాలి, డ్రైవర్కి సంబంధించింది కానీ మానిటర్కి సంబంధించింది కానీ సీక్వెన్సర్కి సంబంధించింది కానీ మీరు ఎందులో ఏజెంట్లో చేయాలి. ఆ ఏజెంట్ యొక్క హ్యాండిల్ని ఎక్కడ క్రియేట్ చేయాలంటే ఎన్విరాన్మెంట్లో కనెక్ట్ చేయాలి. ఇక్కడ నేను ఇంకా చేయకూడదు, ఎందుకంటే క్రియేట్ మెథడ్ అనేది పేరెంట్లోనే కదా చేయాలి. డ్రైవర్ పేరెంట్ ఏంటి అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ తీసుకున్నారు. ఏజెంట్ కూడా కన్సిడర్ చేసుకుంటే అప్పుడు డ్రైవర్ యొక్క పేరెంట్ ఏజెంట్ అవుతుంది. ఏజెంట్ పేరెంట్ ఎవరు అవుతారంటే ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకా నేను ఏజెంట్ కన్సిడర్ చేసుకోలేదు, అది యాక్టివ్ ఏజెంటా ప్యాసివ్ ఏజెంటా అనేది ఏం చెప్పలేదు. అందుకని ఇంక నేను ఏజెంట్ని కన్సిడర్ చేసుకోకుండా జస్ట్ కన్స్ట్రక్టర్ స్ట్రింగ్ నేమ్ ఎన్విరాన్మెంట్లో బిల్డ్ ఫేజ్లో నా కాంపోనెంట్ డ్రైవర్ కాంపోనెంట్కి అదే ఏం క్రియేట్ చేశాను, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ ద్వారా క్రియేట్ మెథడ్ ద్వారా నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఓకే, దెన్ ఎండ్ ఫంక్షన్. దెన్ టెస్ట్లో ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ని కన్సిడర్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ని కన్సిడర్ చేసుకుంటారు. క్లాసు టైప్ ఓవర్ రైడ్ టెస్ట్. ఓకే, మీరు ఏ టెస్ట్కి రాస్తున్నారంటే టైప్ ఓవర్ రైడ్కి ఒక టెస్ట్ రాస్తున్నారు. దీన్నే ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ కూడా నేను తీసుకున్నాను. క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు కదా, జస్ట్ నేను అక్కడ కండిషన్ మార్చితే సరిపోతుంది అంతే కదా. జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ హ్యాండిల్ కన్సిడర్ చేసుకున్నాను. యూఎం ఫ్యాక్టరీకి కన్స్ట్రక్టర్ మెథడ్ ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్ కామ యూఎం కాంపోనెంట్ పేరెంట్ సూపర్ డాట్ న్యూ నేమ్ కామ పేరెంట్ కన్స్ట్రక్టర్ మెథడ్ కంప్లీటెడ్. ఈ 3 స్టెప్స్ గుర్తున్నాయి కదా మీకు. సో ఇవేం ఈ స్టెప్ క్లాస్ నేమ్ ఎక్స్టెన్షన్ అండ్ దెన్ రిజిస్ట్రేషన్ మ్యాక్రోస్కి రిజిస్ట్రేషన్ అండ్ దెన్ క్రియేట్ మెథడ్ ద్వారా ఎన్విరాన్మెంట్లో క్రియేట్ మెథడ్ ద్వారా క్రియేట్ చేశారు. ఓకే, ఇవి మారు స్టెప్స్. ఇవన్నీ మరి మనం క్రియేట్ చేయాలి కదా మెమరీని. కన్స్ట్రక్టర్ ద్వారా మీరు పేరెంట్ని కాల్ చేయాలి కదా. సో పేరెంట్ని కాల్ చేయడం కోసం కన్స్ట్రక్టర్ కావాలి. అది అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్లో సో మరి ప్రతి దానికి చూసారా ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్ కూడా సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్ తీసుకున్నారు. సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్ అనేది దేనికి సంబంధించిందంటే మీ పేరెంట్కి సంబంధించింది అది. సో దానికోసం ఖచ్చితంగా మనం కన్స్ట్రక్టర్ అనేది రాయాలి.
సో టిక్ యూవిఎం కాంపోనెంట్ డీటెయిల్స్ అనేది మ్యాక్రోస్కి ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ మీరు టైప్ ఓవర్ రైడింగ్ కదా మీరు చూసేది, టైప్ ఓవర్ రైడింగ్లో బై టైప్ బై నేమ్ రెండు మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కమెంట్స్ తీసేస్తున్నా. ఓకే, దీన్ని కమెంట్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఫ్యాక్టరీ ఓవర్ రైడ్ ఉంది కదా, ఫ్యాక్టరీ యూవిఎం ఫ్యాక్టరీ గెట్ టైప్ అండ్ దెన్ సో ఇది కమెంట్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇది అన్కమెంట్ అయింది కదా, జస్ట్ ఇక్కడ చూడండి బై టైప్ వచ్చేసరికి సూపర్ డాట్ బిల్డ్ ఫేస్ తర్వాత సెట్ ఓవర్ రైడ్ టైప్, సెట్ ఓవర్ రైడ్ బై టైప్ అండ్ దెన్ ఒరిజినల్ నేమ్ ఏంటి, బేస్ డ్రైవర్ గెట్ టైప్, డీబగ్ డ్రైవర్ గెట్ టైప్ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి డీబగ్ డ్రైవర్తో రీప్లేస్ అయిపోతుంది ఏ డ్రైవర్, బేస్ డ్రైవర్ని. అండ్ దెన్ చూడండి, సో క్రియేట్ చేసా ఎన్విరాన్మెంట్లో. మీరు ఏం చేశారు, సో ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ని టెస్ట్లో క్రియేట్ చేయాలి. సో ఈ ఈక్వల్ టు ఈఎన్వి టైప్ ఐడి క్రియేట్ ఈ కామా దిస్ ఎండ్ ఫంక్షన్. ఓకే, సో ట్రాన్సాక్షన్ బేస్ డ్రైవరు చెప్పండి. మీరు కాంపోనెంట్స్ని టెస్ట్లో మీరు కాంపోనెంట్ క్రియేట్ చేశారు కదా, క్రియేట్ చేసిన దాన్ని ఓవర్ రైడ్ చేయాలంటే మళ్ళీ మీరు కాంపోనెంట్ క్రియేషన్ ఎక్కడ చేశారు, బిల్డ్ ఫేజ్లోనే చేశారు. ఓకే, దాన్ని ఓవర్ రైడ్ చేయాలన్నా మీరు ఏ ఫేజ్లో చేయాలి, బిల్డ్ ఫేజ్లోనే చేయాలి. ఓకే, కానీ అది టెస్ట్లో చేస్తాం అనమాట. టెస్ట్లో బిల్డ్ ఫేజ్ రాసి మీరు ఓవర్ రైడ్ ఏదైతే చేస్తున్నారో ఆ ఓవర్ రైడ్ మెథడ్ని ఇక్కడ రాయాలి. ఓకే, మనం కాంపోనెంట్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఏకైక ఫేజ్ ఏంటి అంటే బిల్డ్ ఫేజ్. ఓకే, సో ఆ బిల్డ్ ప్రతిదానికి బిల్డ్ ఫేజ్ రాస్తారు. సో మీరు డ్రైవర్కి సంబంధించిన బిల్డ్ ఫేజ్ ఏదైనా రాశారనుకోండి, జస్ట్ అక్కడ ఏమన్నా కాంపోనెంట్స్ని డ్రైవర్ని ఏమన్నా కన్సిడర్ చేసుకోవాలంటే అక్కడ కూడా బిల్డ్ ఫేజ్ రాసుకుంటారు. ఓకే, సో దెన్ మీరు ఏదైనా క్రియేట్ చేస్తున్నారు అంటే అక్కడ డ్రైవర్లు ఇంకొక డ్రైవర్ని ఏమన్నా క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, బిల్డ్ ఫేజ్ తీసుకుంటారు. ఓకే, సో జనరల్గా బిల్డ్ ఫేజ్ ఎక్కడ తీసుకుంటారు, డ్రైవర్ని ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేస్తున్నాం కదా, అందుకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన దాంట్లో బిల్డ్ ఫేజ్ తీసుకుంటారు. ఎవరిని క్రియేట్ చేస్తారు, డ్రైవర్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదిగోండి డ్రైవర్ని క్రియేట్ చేస్తారు. మరి ఎన్విరాన్మెంట్ ఎవరిని ఎక్కడ క్రియేట్ చేస్తారు, టెస్ట్లో క్రియేట్ చేస్తారు. సో టెస్ట్లో మళ్ళీ బిల్డ్ ఫేజ్ కన్సిడర్ చేసుకుంటారు. బిల్డ్ ఫేజ్లో ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన దాన్ని క్రియేట్ చేయాలి కదా. ఓకే, సో టెస్ట్ టాప్ ఇది కామన్ మీకు మాడ్యూల్. సో టెస్ట్ టాప్ అనేది టీవీ టాప్ అనేది మాడ్యూల్ కదా, మాడ్యూల్ టీవీ టాప్. ఇక్కడ అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, ఏమేంటి ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నా అండ్ దెన్ మ్యాక్రోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, దెన్ ట్రాన్సాక్షన్ క్లాస్, బేస్ డ్రైవరు, డీబగ్ డ్రైవరు, ఎన్విరాన్మెంట్, టెస్ట్. సో వీటన్నిటిని నేను టీవీ టాప్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. టిక్ ఇంక్లూడ్ ఎన్విరాన్మెంట్ డాట్ ఎస్వి. సో హెడర్ ఫైల్స్ సంబంధించింది అనమాట. ఓకే, హెడర్ ఫైల్స్ సంబంధించిందంటే ఇప్పుడు మీకు మ్యాక్రోస్కి సంబంధించి, మ్యాక్రోస్ అంటే ఏంటి, మీకు టిక్ విత్, టిక్ డిఫైన్ అండ్ దెన్ టిక్ ఇంక్లూడ్, ఏవైతే మీరు విత్లు తీసుకుంటున్నారో డెప్త్లు తీసుకుంటున్నారో వాటన్నిటిని హెడర్ ఫైల్స్లో ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట. అందుకని టిక్ ఇంక్లూడ్ యూవిఎం మ్యాక్రోస్ డాట్ ఎస్విహెచ్ అని చెప్పేసి తీసుకుంటాం. మిగతావన్నీ ఎస్వి, ఇవి హెడర్ ఫైల్స్ కాబట్టి ఎస్విహెచ్ అని చెప్పేసి తీసుకుంటాం. హెడర్ ఫైల్స్కి ఎందుకంటే ఇది హెడర్ ఫైల్ కదా, మ్యాక్రోస్ అనేది ఇన్బిల్ట్గా ఉంటాయి అవి యూవిఎంలో. సో అందుకు హెడర్ ఫైల్స్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అవి టిక్ ఇంక్లూడ్ యూవిఎం మ్యాక్రోస్ డాట్ ఎస్విహెచ్తో ఇంక్లూడ్ చేయాలి. అండ్ దెన్ మీ క్లాస్ హ్యాండిల్ ఏంటి, ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ హ్యాండిల్ టీఆర్ అండ్ దెన్ టీఆర్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ టైప్ ఐడి క్రియేట్. ఇక్కడ మీరు టీఆర్ హ్యాండిల్ కన్సిడర్ చేసుకోలేదు అనుకోండి, డిఫాల్ట్గా రిక్వెస్ట్ తీసుకోవచ్చు.
ఓకే, ఆర్ఈక్యూ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఆర్ఈక్యూ డాట్ ర్యాండమైజ్ చేయొచ్చు. ఆర్ఈక్యూ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ టైప్ ఐడి క్రియేట్ ట్రాన్సాక్షన్ కాస్త క్రియేట్ రిక్వెస్ట్ అని చెప్పేసి రాయొచ్చు. సేమ్ మీరు ఏదైతే మాడ్యూల్ టీబీ రాస్తున్నారో మాడ్యూల్ టీబీ సిగ్నల్ క్లాస్ హ్యాండిల్ రిప్రజెంట్ చేసుకుంటారు. ఇనీషియల్ బిగిన్ మెమరీ క్రియేట్ చేశారు అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ర్యాండమైజ్ చేస్తున్నారు. ర్యాండమైజ్ చేసిన తర్వాత మీరు డిస్ప్లే ద్వారా ప్రింట్ చేస్తున్నారు. డిస్ప్లే ద్వారా ఇక్కడ ట్రాన్సాక్షన్ డాట్ ఎస్ ప్రింట్ అని చెప్పేసి యూజ్ చేస్తారు. ఎస్ ప్రింట్ మీకు అన్ని మెథడ్లు రాసాను చూడండి. 4 మెథడ్స్ ద్వారా ప్రింట్ చేయొచ్చు. ఫస్ట్‌ది ఏంటి డాలర్ డిస్ప్లే ద్వారా మీరు ప్రింట్ చేయొచ్చు. డాలర్ డిస్ప్లే అడ్రెస్ ఈక్వల్ టు %h డేటా ఈక్వల్ టు %h. ఇది మనం ఎస్‌విలో ఎలా అయితే రాస్తామో సేమ్ అలా కూడా రాయొచ్చు. లేదు యూవీఎం ఇన్ఫో ద్వారా మీరు ప్రింట్ చేయొచ్చు. యూవీఎం ఇన్ఫో ప్రింట్ మెథడ్ సో $s ఫార్మాట్ ఎఫ్ అడ్రెస్ ఈక్వల్ టు డేటా ఈక్వల్ టు రాయొచ్చు. ఓకే, దెన్ లేదంటే ప్రింట్ డైరెక్ట్‌గా ప్రింట్ మెథడ్ ఒక టేబులర్ మెథడ్‌లో ప్రింట్ అయిపోతుంది. ఇది స్ట్రింగ్ ప్రింట్. ఎస్ ప్రింట్ అంటే మీరు మొత్తం అన్నిటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రింగ్స్ ఫార్మాట్‌లో వాల్యూస్‌ని కూడా ప్రింట్ చేసేస్తుంది. ఓకే, అండ్ దెన్ ఇనిషియల్ బిగిన్ రన్ టెస్ట్. రన్ టెస్ట్‌లో ఎవరిని రన్ చేయాలి? మీ టెస్ట్ నేమ్ ఏంటి? డీబగ్ టైప్ ఓవర్ రైడ్ టెస్ట్ కదా! టైప్ ఓవర్ రైడ్ టెస్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే లాంగ్వేజ్‌ని సిస్టమ్ వెరిలాగ్ లాంగ్వేజ్‌ని అండ్ దెన్ ఇక్కడ 1.UM 1.2 సెలెక్ట్ చేసుకోవడం అండ్ దెన్ టూల్స్ వచ్చేసరికి సినాప్సిస్ కానీ కేడెన్స్ కానీ మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్ చేసి రన్ చేయండి. మీరు ప్రతి దానికి ప్రతి కాంపోనెంట్‌కి రన్ ఫేజ్ రాస్తారు. ఎందుకంటే మీరు ఏదైతే కాంపోనెంట్‌ని క్రియేట్ చేస్తున్నారో ఆ కాంపోనెంట్‌లో ఏదైనా రన్ చేయాలంటే రన్ ఫేజ్ తీసుకెళ్తారనమాట. రన్ ఫేజ్‌లోనే అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. రన్ టెస్ట్ అనేది మీ మాడ్యూల్‌లో ఏవైతే టెస్ట్ కేసులు రాసారో ఆ టెస్ట్ కేసులను రన్ చేయడానికి రన్ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు మల్టిపుల్ టెస్ట్‌లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక టెస్టే ఉంది. డీబగ్ టెస్ట్ డాట్ ఎస్‌వి ఒకటే ఉంది. ఇందులో డీబగ్ టెస్ట్ మాత్రం ఒకటే ఉంది. ఇలాంటి డీబగ్ టెస్ట్‌లు ఒక 100 ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మాడ్యూల్ టీబీలో రన్ టెస్ట్‌లో జస్ట్ ఇలా ఎంప్టీ బ్రాకెట్స్ వదిలేస్తారు అంతే. అప్పుడు అప్పుడు రన్నింగ్ రిగ్రెషన్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట. మొత్తం అన్ని టెస్ట్‌లు రన్ అవుతాయి. అదే మీరు ఇండివిడ్యువల్‌గా రన్ చేయాలనుకుంటే కనుక ప్రతి టెస్ట్ నేమ్ రాసుకుంటే అప్పుడు ప్రతి టెస్ట్ రన్ అవుతుంది. ఇలా రన్ అవుతుంది టెస్ట్. ఓకే, ఇప్పుడు చూసారా ట్రాన్సాక్షన్ డ్రైవర్‌కి సంబంధించింది ఐడీ వచ్చేసరికి 336 వచ్చింది. అడ్రెస్ ఇంటిజర్, సైజ్ వచ్చేసరికి 8, వాల్యూ B9 అండ్ దెన్ ఇంటిగ్రల్ పార్ట్ H6. ఓకే, సో ఈ వాల్యూస్‌ని మీరు ఇక్కడ డ్రైవ్ చేసుకున్నారు. ఓకే, సో ట్రాన్సాక్షన్ టెస్ట్ సో టెస్ట్‌లో ఈ వాల్యూస్‌ని డ్రైవ్ చేశారు. మాడ్యూల్‌లోని ట్రాన్సాక్షన్‌లోని వాల్యూస్ ఉంటాయి. సో నిన్న వాల్యూస్ ఎక్కడ డ్రైవ్ చేశారు ఇవి? ట్రాన్సాక్షన్ డాట్ ఎస్‌విలో జస్ట్ మీరు వాల్యూస్ మాత్రమే ఇచ్చారు. ఓకే, 8 బిట్ మీరు వాల్యూస్‌ని ఏమి డ్రైవ్ చేయలేదు. ర్యాండమైజ్ చేశారు కదా! మీకు జనరల్‌గా ఏవైతే టెస్ట్‌లో తీసుకున్నారో టెస్ట్‌లో ర్యాండమైజ్ చేశారు. ట్రాన్సాక్షన్ ర్యాండమైజ్ చేశారు. ర్యాండమైజ్ చేశారు కాబట్టి అవి కొన్ని ర్యాండమ్ వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా? ఇక్కడ ఇది ర్యాండమైజ్ చేసిన తర్వాత రిపీట్ చేశారనుకోండి. ఇక్కడ మీరు రిపీట్ బిగిన్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటే అప్పుడు డిఫరెంట్ వాల్యూస్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నేనేం చేశానంటే నేను వాల్యూస్ ఇచ్చాను. అందుకు ఆ వాల్యూస్‌ని నాకు అవుట్‌పుట్‌లో ప్రింట్ చేస్తుంది. ఇక్కడ రిపీట్ 10 టైమ్స్ తీసుకుంటున్నాను. రిపీట్ బిగిన్. సో బిగిన్ చేశాను. ఎవరిని రిపీట్ చేస్తున్నాను? డాలర్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ సో ర్యాండమైజ్ ట్రాన్సాక్షన్ డాట్ ర్యాండమైజ్‌ని కూడా రిపీట్ చేయాలి. లేదంటే ర్యాండమైజ్ అవ్వదు. ఓకే, రిపీట్ బిగిన్ ట్రాన్సాక్షన్ డాట్ ర్యాండమైజ్ సో దెన్ డాలర్ డిస్ప్లే ఎండ్ సో ఇక్కడ కూడా ఎండ్ రాసేయండి. ఎండ్ రాస్తే దెన్ రిపీట్ అవుతుంది. జస్ట్ చెక్ చేయండి. 10 టైమ్స్ నాకు ప్రింట్ అనేది వాల్యూ రావాలి. ఆ 10 టైమ్స్ 10 డిఫరెంట్ వాల్యూస్ వస్తూ ఉంటాయి.
అంటే మీరు రిపీట్ ఏం చేయలేదు కదా! రిపీట్ చేయలేదు కాబట్టి ఒకసారి మాత్రమే వాల్యూ వచ్చింది. హ్మ్. ఓకే. ఇక్కడ 3 ఎందుకొచ్చిందో అర్థమైందా? సో, డీబగ్ టెస్ట్ ఒకటి, రన్ టెస్ట్ ఒకటి, యూవీఎం రీలొకేషన్ టెస్ట్ ఒకటి. సో, అందుకు 3 వచ్చింది. ఓకే. ఇప్పుడు డీబగ్ టెస్టే కదా మీరు రాసింది. మీరు ట్రాన్సాక్షన్ డాట్ ఈ టెస్ట్ అనేది దేనికి సంబంధించి రాసారు? డీబగ్ టెస్ట్ అని చెప్పేసి రాసారు. డీబగ్ డ్రైవర్ గురించి రిలేటెడ్‌గా టెస్ట్ రాసారు. అందుకు డీబగ్ నేమ్ వచ్చింది. గెట్ టైప్ నేమ్ ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ప్రింట్ అవుతుందన్నమాట ఇక్కడ. ఓకే. రన్ టెస్ట్. రన్ ఒకటే కదా టెస్ట్ రన్ చేసేది. అండ్ దెన్ ఎన్ని టెస్టులు రన్ చేశారో దానికి రిలేటెడ్ నోట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది కూడా 1. సో, 1+1+1 3. సో, దెన్ ఓకే. ఇక్కడ చూసారా వాల్యూస్ మారినియి ప్రతిసారి. సో, 10 టైమ్స్ వాల్యూస్ మీకు ప్రొడ్యూస్ అయినాయి. 10 టైమ్స్ 10 డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి. సేమ్ ఇలాగే నేమ్ అంతే. సేమ్ ఇదే టెస్ట్‌లో మీరేం జేస్తారు, దీన్ని కమెంట్ చేసేసి మీరేం జేస్తారు, ఆహ్, నేమ్ బేస్డ్‌ది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే. సేమ్ అదే మార్పేమీ లేదు. సేమ్ అదే కోడ్. జస్ట్ ఫ్యాక్టరీ యూవీఎం ఫ్యాక్టరీ గెట్ టైప్ గెట్ సో ఫ్యాక్టరీ డాట్ సెట్ ఓవర్రైడ్ బై నేమ్. బై నేమ్‌లో బేస్ డ్రైవరు, డీబగ్ డ్రైవరు నేమ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు అంతే. సేమ్ అవుట్‌పుట్ వస్తది. ఎటువంటి మార్పు లేదు. బై నేమ్, బై టైప్. బై టైప్ వచ్చేసరికి ఓవరాల్‌గా ఎన్ని డ్రైవర్‌లున్నాయో అన్నిటిలోని రీప్లేస్ అయిపోతుంది. బై నేమ్ వచ్చేసరికి జస్ట్ స్ట్రింగ్ నేమ్స్‌ని బట్టి రీప్లేస్ అవుతుంది. ఓకే. అన్ని డ్రైవర్‌లోని నేమ్స్ బట్టి రీప్లేస్ అవుతుంది. ఎస్‌విలో టెస్ట్ కేసెస్ అనే మాటే రాదు. ఒకటే టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్‌లోనే మీరు అంటే జనరేటర్‌లోనే టెస్ట్ కేసెస్ టెస్ట్‌లన్నిటిని అది జనరేట్ చేస్తది. దానికి ఒక టెస్ట్ రాస్తారంతే. సో, కానీ యూవీఎంలో అలా కాదు. యూవీఎంలో ఎన్ని టెస్ట్ కేసులైనా మీరు రాసుకోవచ్చు. అందుకని రిగ్రెషన్ అనేది యూవీఎంలో ఇంప్లిమెంట్ చేస్తాం. చూసారా సేమ్ ఆన్సర్. హ్మ్. రాసుకోవచ్చు. అంతే. ఓకే. సేమ్ అలానే ఇన్‌స్టాన్స్ ఓవర్ రైడింగ్‌లో కూడా సేమ్ అదే ప్రొసీజర్. మళ్ళీ మార్పేమి ఉండదు. ఇన్‌స్టాన్స్ ఓవర్ రైడింగ్ మీరు కన్సిడర్ చేసుకుంటారు. సో, ఓవర్ రైడింగ్ ఇన్‌స్టాన్స్ అనేది ఏంటి? ఇన్‌స్టాన్స్ అంటే పర్టిక్యులర్ టైప్‌లోని మాత్రమే. టైప్ ఓవర్ రైడ్ అయితే ఏం చేస్తుంది? రీప్లేసింగ్ ఆల్ అన్నిటిని. సో, మీరు రిమెంబర్ ఓవర్ రైడింగ్‌లో టైప్ ఓవర్ రైడ్ తీసుకుంటే గనుక రీప్లేస్ ఆల్ ఇన్‌స్టాన్సెస్. ఓకే. అదే ఇన్‌స్టాన్స్ ఓవర్ రైడ్ తీసుకుంటే replaces only particular instance or particular instances. Why do we need override, instance override? మీకు చెప్తున్నా కదా సాక్‌లో ఈ సాక్ ఎన్విరాన్మెంట్‌లో ఏఎక్స్ఐ ఏజెంట్ 0 ఉంది. అలాగే డ్రైవర్ ఉంది. అండ్ దెన్ ఏఎక్స్ఐ ఏజెంట్ 1 ఉంది. ఏఎక్స్ఐ ఏజెంట్‌లో డ్రైవరు అండ్ దెన్ ఏఎక్స్ఐ ఏజెంట్ 2లో డ్రైవరు ఇలా డిఫరెంట్‌యి ఉన్నాయి. సో, మీకు ఏఎక్స్ఐ డ్రైవర్ అని చెప్పేసి బేస్ డ్రైవర్ నుంచి యూవీఎం డ్రైవర్ నుంచి ఎక్స్‌టెండ్ చేసుకున్నారు. మీకు సపోజ్ బగ్ ఎక్కడో ఫౌండ్ అయింది. సో, నౌ బగ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఏఎక్స్ఐ ఏజెంట్ 1లో ఫౌండ్ అయింది. సో, ఏజెంట్ 0ని నార్మల్ డ్రైవర్‌తోనే ఉంచేస్తారు. ఏజెంట్ 1ని మీరు డీబగ్ డ్రైవర్‌తో రీప్లేస్ చేయాలి. ఏజెంట్ 2ని నార్మల్ డ్రైవర్‌తోనే రీప్లేస్ చేస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇందులో కూడా ఇన్‌స్టాన్స్ ఓవర్ రైడింగ్‌లో కూడా బై టైప్ ఉంటుంది. బై నేమ్ ఉంది. 2 మెథడ్‌లు ఉన్నాయి ఇందులో కూడా. ఓకే. ఇది కదా ఇన్‌స్టాన్స్ ఓవర్ రైడ్‌లో కూడా బై టైప్ అండ్ దెన్ బై నేమ్ 2 మెథడ్‌లు ఉన్నాయి. ఓకే. సో, టైప్ ఓవర్ రైడ్‌కి సంబంధించింది మీరు కన్సిడర్ చేసుకుంటే ఏం చేస్తారు? సేమ్ మళ్ళీ ఏజెంట్ 0 డీబగ్ డ్రైవర్, ఏజెంట్ 1 డీబగ్ డ్రైవర్. అది టైప్ ద్వారా తీసుకుంటే. ఇక్కడ గెట్ టైప్ తీసుకుంటే ఏజెంట్ 0, ఏజెంట్ 1 అన్ని డ్రైవర్లు రీప్లేస్ అయిపోతాయి. బట్ మనకింత అవసరం లేదు. దిస్ ఈస్ నాట్ వాట్ వి వాంట్. ఓకే. ఇది మనకు కాదు. ఎక్కడ ఎర్రర్ వచ్చింది మనకి? ఏజెంట్ 1లో ఎర్రర్ వచ్చింది. బగ్ అనేది ఏజెంట్ 1లో వచ్చింది. సో, అందుకని నేనేం చేస్తానంటే ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్ అనేది కన్సిడర్ చేసుకుంటాను. ఏ బగ్‌లో అయితే ఎర్రర్ ఉందో ఆ బగ్‌ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటా. ఓకే.
సెట్ టైప్ ఓవర్ రైడ్ అనేది గెట్ టైప్ తీసుకుంటే మొత్తం అంతటిని ఓవర్ రైడ్ చేసేస్తుంది. అలా కాదు, నాకు ఒక్క డ్రైవర్ మాత్రమే రీప్లేస్ అవ్వాలి అదే చెప్తున్నాడు. ఒక హాస్పిటల్ ఉంది, ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. ముగ్గురు డాక్టర్లు డాక్టర్ బిని మాత్రం సీనియర్ డాక్టర్ని చేయాలనుకుంటున్నారు. వాడికి ఒక రూమ్ మాత్రమే ఉంది. సో అప్పుడు ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ లో కూడా మళ్ళీ 2 మెథడ్స్ ఉంటాయి. సో సెట్ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ బై టైప్, సెట్ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ బై నేమ్. ఓకే, ఇది స్ట్రింగ్ బేస్డ్ మెథడ్, లెస్ ప్రిఫర్డ్. ఇది ఏంటంటే ఓవరాల్ మెథడ్ కాబట్టి టైప్ ఓవర్ రైడ్ అనేది సో మ్యాక్సిమం యూజ్ చేసేది అదే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ టైప్ ఓవర్ రైడ్ అంటే ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి, ఎక్కడ ఓవర్ రైడ్ చేయాలనే పాత్ మెన్షన్ చేయాలి. ఓకే, ఫ్యాక్టరీ డాట్ సెట్ ఓవర్ రైడ్ టైప్, సెట్ ఓవర్ రైడ్ బై టైప్, ఒరిజినల్ టైప్ అంటే మీ బేస్ డ్రైవర్, ఓవర్ రైడ్ టైప్ అంటే డిబగ్ డ్రైవర్, ఫుల్ ఇన్స్టెన్స్ పాత్. ఇక్కడ అదే ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి. ఫ్యాక్టరీ డాట్ సెట్ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ బై టైప్ AXI డ్రైవర్ గెట్ టైప్, డీబగ్ AXI డీబగ్ డ్రైవర్ గెట్ టైప్. అండ్ పాత్ ఏంటి, uvm టెస్ట్ tb టాప్ డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ డ్రైవర్. చూసారా, ఇక్కడ ఏజెంట్ కూడా ఉంది. ఈ ఎన్విరాన్మెంట్ లో ఏజెంట్ కూడా ఉంది కాబట్టి పాత్ ఎన్విరాన్మెంట్ నుంచి ఏజెంట్ నుంచి డ్రైవర్కి వచ్చింది. ముందు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏజెంట్ లేదు కాబట్టి నేను ఏజెంట్ తీసుకోలేదు. అది అర్థమైందా? సో సేమ్ థింగ్ సో మీనింగ్ దట్ ఏం రీప్లేస్ చేస్తుంది, AXI డ్రైవర్ ని ఎవరితో రీప్లేస్ చేస్తుంది, AXI డీబగ్ డ్రైవర్ తో రీప్లేస్ చేస్తుంది. అది కూడా ఎక్కడ రీప్లేస్ చేస్తుంది, ఏజెంట్ 1 లో మాత్రమే రీప్లేస్ చేస్తుంది. అర్థమైందా? అది. సో ఎగ్జాంపుల్ చూడండి, కాంపోనెంట్ ఏ తీసుకున్న క్లాస్ కాంపోనెంట్ ఏ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ uvm కాంపోనెంట్, సేమ్ థింగ్ టిక్ uvm కాంపోనెంట్ ఇట్స్ కాంపోనెంట్ ఏ కన్స్ట్రక్టర్. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకుంటున్నాను, uvm కాంపోనెంట్ నుంచి డిరైవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇందాక ఏం చేశాను, uvm డ్రైవర్ తీసుకున్నాను. ఇక్కడ uvm డ్రైవర్ నుంచి డీబగ్ డ్రైవర్ అనో లేదంటే బేస్ డ్రైవర్ అనో మై డ్రైవర్ అనో ఏదో ఒకటి నేను మెన్షన్ చేసుకున్నాను. అండ్ దెన్ కాంపోనెంట్స్ క్లాస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఫంక్షన్ న్యూ నేమ్ కామా పేరెంట్. ఓకే, సో ఫంక్షన్ న్యూ నేమ్ ఏంటి, మీ క్లాస్ నేమ్ కాంపోనెంట్ ఏ అది మాత్రం రాసుకుంటారు ఇక్కడ. అండ్ దెన్ uvm కాంపోనెంట్ పేరెంట్, సూపర్ డాట్ న్యూ నేమ్ కామా పేరెంట్, కాంపోనెంట్ కాబట్టి నేమ్ కామా పేరెంట్. అదే ఆబ్జెక్ట్ అయితే ఓన్లీ నేమ్ మాత్రమే రాస్తారు. వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే మెథడ్ ద్వారా మీరు ఏం చేస్తున్నారు, ఈ మెథడ్ ని డిస్ప్లే చేస్తున్నారు. సేమ్ ఇది ఎలా కనిపిస్తుంది మీకు, చైల్డ్ క్లాస్ లా కనిపిస్తుందా? మీరు పాలిమార్ఫిజం లో చైల్డ్ క్లాస్ తీసుకుంటారు కదా, సేమ్ అలాగే ఉంది కదా. జస్ట్ మనం క్లాస్ ఎక్స్టెండ్స్ క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ పేరెంట్ అని చెప్పేసి, అండ్ దెన్ ఈ ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చింది రిజిస్ట్రేషన్, అండ్ దెన్ కన్స్ట్రక్టర్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. జస్ట్ మీరు ప్రాపర్టీస్ రాసుకుంటారు, డిస్ప్లే మెథడ్ రాసేస్తారు, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. ఇక్కడ డిస్ప్లే మెథడ్ కాస్త టిక్ uvm ఇన్ఫో మెథడ్ ని ఇంప్లిమెంట్ చేస్తారు అంతే. ఓకే, ఇదేమో ఐడి, ఇది మెసేజ్, ఇదేమో వెర్బోసిటీ లెవెల్. అండ్ ఈ క్లాస్ నుంచి మళ్ళీ ఏం చేస్తారు, డిరైవ్డ్ క్లాస్. మీరు ఏదైతే కాంపోనెంట్ సంబంధించిన హ్యాండిల్ తీసుకుంటున్నారో అదనమాట. ఓకే, సో కాంపోనెంట్ ఏకి హ్యాండిల్ ఏంటంటే కాంపోనెంట్ ఏ అని చెప్పేసి COMP _A అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, దానికి సంబంధించిన హ్యాండిల్ ఇక్కడ రాస్తారు, ఐడి అనేది కాంపోనెంట్. అండ్ దెన్ ఇన్సైడ్ కాంపోనెంట్ ఏ, అండ్ దెన్ వెర్బోసిటీ లెవెల్ uvm లో అయితే లో, మీడియం అయితే మీడియం, హై అయితే హై, మీ ఇష్టం ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. క్లాస్ కాంపోనెంట్ బి ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నారు, కాంపోనెంట్ ఏ నుంచి డిరైవ్ చేసుకున్నారు. అంటే ఇది పేరెంట్ అవుతుంది ఎవరికి, క్లాస్ బికి, కాంపోనెంట్ బికి పేరెంట్ అవుతుంది. క్లాస్ బి అనేది చైల్డ్, కాంపోనెంట్ ఏ అనేది పేరెంట్. ఓకే, అండ్ దెన్ క్లాస్ రిజిస్ట్రేషన్ చేస్తారు, ఫంక్షన్ న్యూ సూపర్ డాట్ స్ట్రింగ్ నేమ్ కామా uvm కాంపోనెంట్ పేరెంట్, సూపర్ డాట్ న్యూ నేమ్ కామా పేరెంట్, దెన్ అనదర్ ఫంక్షన్ ఐఎమ్ ఇన్ కాంపోనెంట్ బి. ఓకే, ఇది రావాలి, ఈ డిస్ప్లే రావాలి మీకు, ఎందుకంటే రీప్లేస్ చేసేస్తున్నారు కదా. వితౌట్
టెస్ట్ వితౌట్ ఓవర్ రైడ్. ఇది నార్మల్గా ఓవర్ రైడ్ చేయకుండా మీరు కన్సిడర్ చేసుకుంటే జస్ట్ మీరు ఏం చేస్తారు, క్లాసు ఇక్కడ చూసారా కాంపోనెంట్ ఏ కాంప్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు. సో దెన్ ఆ హ్యాండిల్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు. కాంపోనెంట్ ఈక్వల్ టు కాంపోనెంట్ ఏ టైప్ ఐడి క్రియేట్ కాంపోనెంట్ కమా దిస్ అండ్ ఎండ్ ఫంక్షన్. బిల్డ్ ఫేజ్లో మీరు కాంపోనెంట్ని క్రియేట్ చేశారు టెస్ట్లో. అండ్ దెన్ టాస్క్ రన్ ఫేజ్ కాంపోనెంట్ డాట్ డిస్ప్లే దాన్ని రన్ చేస్తున్నారు రన్ ఫేజ్లో. ఓకే, ఇక్కడ కాల్ చేస్తారు. దెన్ మీకు అవుట్పుట్ వచ్చేసరికి ఇన్సైడ్ కాంపోనెంట్ ఏ అనేది రావాలి. కానీ నాకు అది వద్దు, ఎందుకంటే ఓవర్ రైడ్ మెథడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను, నాకు కాంపోనెంట్ బి అనేది రావాలి. అందుకని మీరు ఏం చేస్తున్నారు, ఈ ప్లేస్లో ఓవర్ రైడ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్ యూఎం ఫేజ్ యూఎం ఫ్యాక్టరీ హ్యాండిల్ వచ్చేసరికి ఫ్యాక్టరీ. దెన్ ఫ్యాక్టరీ ఈక్వల్ టు యూఎం ఫ్యాక్టరీ గెట్ టైప్ మెథడ్ ద్వారా తీసుకొస్తుంది. అండ్ దెన్ ఫ్యాక్టరీ డాట్ సెట్ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ బై టైప్. సో ఇక్కడ మీరు టైప్ ద్వారా ఎవరిని ఇన్స్టాన్షియేషన్ చేస్తున్నారు, కాంపోనెంట్ ఏని కాంపోనెంట్ బితో రీప్లేస్ చేస్తున్నారు. దెన్ యూవిఎం టెస్ట్ డాట్ టెస్ట్ టాప్ డాట్ కాంపోనెంట్ దాన్ని మీరు పాత్ కింద కన్సిడర్ చేసుకున్నారు, ఎందుకంటే టాప్లోకి కాంపోనెంట్లోకి వెళ్ళింది. ఓకే, యూవిఎం టెస్ట్ కాంపోనెంట్ పాత్ అనేది టెస్ట్ నుంచి కాంపోనెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇంకా మరి ఇంకేం లేదు, ఎన్విరాన్మెంట్ కానీ ఏజెంట్ కానీ ఇంకేమీ లేదు కాబట్టి టాప్ నుంచి డైరెక్ట్గా కాంపోనెంట్కి వెళ్ళిపోయింది. అది అండ్ దెన్ కాంపోనెంట్ హ్యాండిల్ క్రియేట్ చేశారు, ఎండ్ ఫంక్షన్ చేశారు. దెన్ ఇన్సైడ్ కాంపోనెంట్ బి అనేది మీకు అవుట్పుట్ రావాలి, ఎందుకంటే ఓవర్ రైట్ చేశారు కాబట్టి. ఓకే, గెట్ మెథడ్ ఏంటి అంటే ఈ ఫ్యాక్టరీని గెట్ చేసుకుంటుంది. ఈ ఫ్యాక్టరీ అంటే ఏంటి, మీరు ఇక్కడ క్రియేట్ చేశారు కదా, ఆ క్రియేట్ మెథడ్ని తెచ్చుకుంటుంది అనమాట. దాని హ్యాండిల్ని క్రియేట్ చేసుకోవాలి, అంటే యూవిఎం ఫ్యాక్టరీకి హ్యాండిల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ హ్యాండిల్ ద్వారా మీరు ఫ్యాక్టరీని గెట్ చేసుకోవాలి. ఈ యూవిఎం ఫ్యాక్టరీకి హ్యాండిల్ ఎవరు అంటే ఫ్యాక్టరీ. ఓకే, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, యూవిఎం ఫేజ్ అని రాస్తున్నారు కదా, యూవిఎం ఫేజ్కి హ్యాండిల్ ఏంటి అంటే ఫేజ్. సేమ్ అలాగే యూవిఎం ఫ్యాక్టరీకి హ్యాండిల్ ఏంటి అంటే ఫ్యాక్టరీ. ఓకే, ఈ హ్యాండిల్ మీ ఇష్టం, యూవిఎం ఫ్యాక్టరీ అనేది మీరు ఇన్బిల్ట్ది. ఆ యూవిఎం ఫ్యాక్టరీకి హ్యాండిల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి, ఎందుకు ఫ్యాక్టరీ అనేది తీసుకుంటున్నానంటే నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఎఫ్పి అని తీసుకున్నారనుకోండి, ఎఫ్పి అనేది హ్యాండిల్ దేనికి సంబంధించింది అనేది మీకు ఒక ఐడియా రావాలి మళ్ళీ. సో అదే మీరు సేమ్ నేమ్ అంటే ప్రొఫెషనల్గా మీరు కోడ్ రాయాలి అంటే కనుక ఏదైతే నేమ్ ఉందో దాని నేమ్నే హ్యాండిల్ కింద కన్సిడర్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అదే మీరు మీకు నచ్చిన నేమ్ తీసుకుంటే ప్రాబ్లం ఫేస్ చేసేది మీరే, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఎవరి హ్యాండిల్ని కాల్ చేస్తున్నారు అనేది నాకు తెలియదు. సో అలాంటప్పుడు మనకి ఇప్పుడు ఫ్యాక్టరీ 1 ఫ్యాక్టరీ 2 అని కాకుండా ఇక్కడ F1 అని చెప్పేసి ఫ్యాక్టరీకి F1 అని చెప్పేసి తీసుకున్నా, లేదంటే F1 తీసుకున్నా. F1 తీసుకుంటే అప్పుడు నేను F అంటే దేనికి సంబంధించిన హ్యాండిల్ అనేది నాకు కొంచెం ఐడియా రాదు. సో అందుకని సేమ్ హ్యాండిల్ నేమ్ టైప్ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మానిటర్కి హ్యాండిల్ మాన్ అని ఎందుకు తీసుకున్నాను, సో మానిటర్ అని చెప్పేసి ఇక్కడ ఈ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో మాన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. అలాగే డ్రైవర్కి డిఆర్ఐ విఆర్ డ్రైవర్ కదా, డిఆర్వి అని చెప్పేసి తీసుకుంటున్నా. అంటే షార్ట్ కట్లో మనం మెసేజ్లు రాస్తాం కదా, సపోజ్ మనం ఏదైనా ఓ అంటే ఐఎమ్ అవుట్ సైడ్ ఆఫీస్ టుమారో అని చెప్పేసి రాస్తూ ఉంటారు. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ద ఆఫీస్ అని చెప్పేసి జస్ట్ ట్రిపుల్ ఓ అని చెప్పేసి పెట్టేస్తారు. ఓకే, సో అలాగా అంటే షార్ట్ కట్ మెథడ్ ఎలాగైతే రాస్తున్నారో సేమ్ ఇక్కడ కూడా షార్ట్ కట్ మెథడ్ డ్రైవర్ అని చెప్పేసి రాస్తారు. అలా డ్రైవర్ గెట్ మెథడ్ ద్వారా ఏంటంటే మీరు తెచ్చుకోవాలి కదా, సో గెట్ మెథడ్ నుంచి తెచ్చుకుంటారు. స్కోప్ రెజల్యూషన్ ఎందుకు అంటే
గెట్ అనేది రావాలి. ఎందుకంటే గెట్ అనేది ఏంటి తెచ్చుకోవడం కదా! మీరు క్రియేట్ చేసిన దాన్ని తెచ్చుకోవడం కోసం గెట్ మెథడ్. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారు గెట్ టైప్ అనేది కాంపోనెంట్ ఏని తెచ్చుకుంటున్నారు. అది టైప్ మెథడ్ ద్వారా ఏంటంటే గ్లోబల్‌గా అప్లికబుల్ అవుతుంది కాబట్టి గెట్ టైప్ అని రాస్తున్నారు. అక్కడ ఓన్లీ తెచ్చుకోవడం కాబట్టి గెట్ మెథడ్. లేదు మీరు ఇన్సర్ట్ చేస్తున్నారంటే పుట్ మెథడ్ వాడతారు. కానీ మనం ఆ! ఆ! రైట్ మెథడ్‌కి మీరు ఇక్కడ అదేంటి మెయిల్ బాక్స్‌లో కాంపోనెంట్స్‌కి సంబంధించి కాంపోనెంట్స్ గురించి కాదు కదా ఇది. మీరు మానిటర్‌లో రైట్ మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ రైట్ మెథడ్‌ని మీరు స్కోర్ బోర్డ్‌లో కాల్ చేస్తారు. అది వేరే కాన్సెప్ట్. అది ఇక్కడికి తీసుకురావద్దు. ఇక్కడ ఏంటంటే గెట్ మెథడ్ అనేది ఆ! ఆ! అదే. ఓకే. అంతే. ఆ! లేదు నాకు ఈ మెథడ్ వద్దు అనుకున్నారనుకోండి. ఫ్యాక్టరీ ఈక్వల్ టు యూఎం ఫ్యాక్టరీ గెట్ మెథడ్ ఫ్యాక్టరీ డాట్ సెట్ ఇన్స్టెన్స్ ఇదంతా నాకు ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కనుక మీరేం చేస్తారు? ఈ క్రియేట్ మెథడ్ రాసారు కదా! కాంపోనెంట్ ఈక్వల్ టు కాంపోనెంట్ కాంపోనెంట్ ఈక్వల్ టు కాంపోనెంట్ ఏ ఓకే. సో, స్కోప్ రెజల్యూషను, టైప్ ఐడీ ఓకే. స్కోప్ రెజల్యూషను, క్రియేట్ ఓకే. ఇక్కడ క్రియేట్ దగ్గర మీరేం జేస్తారంటే, ఇక్కడ ఇది ఈ మీ ఈ ఇక్కడి నుంచి మిగతాదంతా రాసేయాలి. ఓకే. సెట్ ఓవర్‌రైడ్ బై సెట్ ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్ బై టైప్. టైప్ తర్వాత ఇక్కడ లోపల ఏం రాస్తారు? కాంపోనెంట్ ఏ ఆల్రెడీ రాసారు కదా! ఇక్కడ కాంపోనెంట్ బి అని రాసేసి గెట్ టైప్ అని చెప్పి ఆ! అదే అంటున్నా. అంటే యూవీఎం ఫ్యాక్టరీకి హ్యాండిల్ క్రియేట్ చేసుకోవడం, మళ్ళీ క్యాండిల్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ యూవీఎం ఫ్యాక్టరీక పెట్టడము, తర్వాత గెట్ మెథడ్ పెట్టడం ఇదంతా నాకొద్దు అని అనుకుంటే ఈ ఒక్క లైన్ రాసుకుంటే చాలు. ఆ! అంతే. మీకిందాకడ చెప్పాను చూసారా? ఇక్కడ మీకు మోడర్న్ మెథడ్ అని చెప్పేసి వాడు ఒకటి క్రియేట్ చేసాడు యూవీఎం ఫ్యాక్టరీ. ఆ! ఒకసారి చూపిస్తా. హ్మ్. ఒకసారి చూపిస్తా. హ్మ్. ఇది. సో, మీరు ఓవర్ రైడింగ్ మెథడ్ చేసినప్పుడు యూవీఎం ఫ్యాక్టరీ ఈక్వల్ టు గెట్ టైపు, ఫ్యాక్టరీ డాట్ సెట్ టైప్ ఇదంతా రాయాలి. అదంతా రాసే బదులు డైరెక్ట్‌గా ఇది రాసేసుకోవచ్చు. ఓకేనా? ఆ! ఏదైనా ఒకటే. 2 మెథడ్‌లు ఒకటే. అది. హ్మ్. మీకు నచ్చిన మెథడ్‌ని రాయాలి అంతే. సో, దెన్ మీకు ఏది ఈజీగా అనిపించిందో ఆ మెథడ్‌ని రాసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, ఎక్కడున్నాం మనం? సెట్ ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్ ఆ! ఇదయిపోయింది. సో, దెన్ కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ బి డిరైవ్డ్ క్లాస్ ఇదే కదా! దెన్ కాంపోనెంట్ బికి సంబంధించిన బిల్డ్ ఫేజ్ రాస్తున్నారు. అండ్ దెన్ ఓవర్‌రైడ్ మెథడ్ ఇక్కడ టెస్ట్‌లో. టెస్ట్‌లో మీరు ఆ! ఇక్కడ అడిషనల్ ఓవర్‌రైడింగ్ మెథడ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా! సో, ఇది ఓవర్‌రైడ్ మెథడ్. ఇక్కడ మీరు యూవీఎం ఫ్యాక్టరీ ఇదంతా తీసుకున్నారు కదా! దానంతటి బదులు జస్ట్ కాంపోనెంట్ ఏ టైప్ ఐడీ క్రియేట్ మెథడ్ దగ్గర ఇక్కడి నుంచి ఈ ఈ ఒక్క ముక్క యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇది సెట్ ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్ ఇక్కడ ఈ ముక్క నుంచి కనెక్షన్ చేస్తే సరిపోతుంది. అది. అర్థమైందా? ఆ! ఇది తీసేసి ఇదంతా తీసేసి ఈ లైన్‌ని దీనికి కంబైన్ చేసేయండి సరిపోతుంది. ఓకే. హ్మ్. ఆ! ఎలా అయినా రాయొచ్చు. మీరు యూవీఎం ఫ్యాక్టరీ తీసుకొని దాన్ని గెట్ మెథడ్ చేసి మళ్ళీ ఫ్యాక్టరీ డాట్ సెట్ ఓవర్‌రైడ్ ఇదంతా రాసుకొని చేయొచ్చు. లేదంటే కాంపోనెంట్ ఏ టైప్ ఐడీ అండ్ దెన్ క్రియేట్ సో దెన్ సెట్ ఇన్‌స్టాన్స్ ఓవర్‌రైడ్ బై టైప్ కాంపోనెంట్ ఏ గెట్ టైప్ కాంపోనెంట్ బి గెట్ టైప్ పాత్ అంతే డన్. ఆ!
అంతే. మీరు బిల్డ్ ఫేజ్ అనేది ఎందుకంటే కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేసేది బిల్డ్ ఫేజే కాబట్టి ఇంక దాన్ని మీరు మార్చలేరు. ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్ అనే రాయాలి. ఫేజ్ నేమ్ కాబట్టి మీరు బిల్డ్ ఫేజ్‌లో కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఫేజ్ నేమే బిల్డ్ ఫేజ్. ఓకే. మీ మెథడ్ నేమే బిల్డ్ ఫేజ్. ఫేజెస్ అన్నీ ఇన్‌బిల్ట్‌గానే ఉంటాయన్నమాట. అవన్నీ మీరు సేమ్ నేమ్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే. హ్మ్. చెప్పాను కదా! ఇదిగోండి. ఆ! చూసా. ఇది ఓవర్‌రైడ్ మెథడ్ బై నేమ్. నేమ్ ద్వారా ఏం చేశారు? కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి. ఓకే. సో, దెన్ యూవీఎం కాంపోనెంట్ టెస్ట్ డాట్ కాంపోనెంట్ ఇక్కడ పాత్ ఇచ్చారు. ఓకే. సో, సేమ్ ఇందాకటిలాగే ముందేం చేశారు? బై టైప్ తీసుకొని పాత్ ఇచ్చారు. ఇక్కడేంటంటే బై టైప్ తీసేసి నేమ్ మెథడ్. నేమ్ మెథడ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ ఏని కాంపోనెంట్ బితో రీప్లేస్ చేసేస్తున్నారు. ఈవీఎం టెస్ట్ డాట్ టాప్ డాట్ కాంపోనెంట్ అంతే. ఓకే. దెన్ మీరు డిరైవ్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ అదే మెథడ్. ఇది క్లాస్ ఏఎక్స్ఏ డ్రైవర్ ఇక్కడ డీబగ్ డ్రైవర్తో రీప్లేస్ చేస్తున్నారు. దెన్ దానికి ఓవర్ రైడ్ మెథడ్ అప్లై చేస్తారు. టెస్ట్‌లో ఓవర్ రైడ్ మెథడ్ అనేది అప్లై చేస్తారు. ఓకే. సో, దెన్ అప్పుడు నాకేమవుతుంది? ఏఎక్స్ఏ డ్రైవర్‌ని కాస్త డీబగ్ డ్రైవర్‌తో రీప్లేస్ చేస్తారు. అది. ఏజెంట్ 1లో డీబగ్ డ్రైవర్ ఉంది. ఏజెంట్ 2లో మాత్రం సేమ్ డ్రైవర్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచారు. అది ఇన్‌స్టెన్స్ ఓవర్ రైడింగ్ అంటే. ఓకే. సో, ఎర్రర్ ఇంజెక్షన్ కూడా మీరు ఏదైనా చేయాలి అంటే కనుక ఎర్రర్ ఇంజెక్షన్ డ్రైవర్‌ని కన్సిడర్ చేసుకున్నట్టు ఏపీబీ ఎర్రర్ డ్రైవరు, ఏపీబీ డ్రైవరు. సో, దాంట్లో ఏదైనా వాల్యూస్‌ని క్రాస్ చేస్తారు. దెన్ ఆ డ్రైవర్‌ని మీరు ఓవర్ రైట్ చేస్తున్నారు. ఏపీబీ డ్రైవర్‌ని ఎర్రర్ ఇంజెక్షన్ డ్రైవర్‌తో ఓవర్ రైట్ చేస్తున్నారు. అప్పుడు ఆ డ్రైవర్ మాత్రమే వస్తుంది. ఇక్కడ పాత్ ఏంటి? టెస్ట్ డాట్ టాప్ డాట్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ డ్రైవర్. ఓకే. పాత్ ఉంది ఇక్కడ. కాంపోనెంట్స్ కాదు. ఇందాకటిలాగా మనం కాంపోనెంట్స్ తీసుకోలేదు. ఇప్పుడు ఏంటి అంటే డ్రైవర్‌లోకి వెళ్తున్నాం కాబట్టి ఏజెంట్ నుంచి, టాప్ నుంచి, ఎన్విరాన్మెంట్ నుంచి ఏజెంట్‌కి, ఏజెంట్ నుంచి డ్రైవర్‌లోకి. ఓకే. హ్మ్. మీరు మీ ట్రాన్సాక్షన్ నేమ్ ఏదైతే ఉందో అదే. మీ క్లాస్ నేము ఏబీబీ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తీసుకున్నారనుకోండి. ఆ నేమ్‌నే ఇక్కడ వాడుకోవాలి. లేదు మీరు క్లాస్ ప్లేస్‌లో ట్రాన్సాక్షన్ వాడారనుకోండి. ఓకే. సో, ఆ ట్రాన్సాక్షన్‌నే మీరిక్కడ తీసుకోవాలి. ఓకేనా? మీ సీక్వెన్స్ ఐటెమ్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్ క్లాస్ ఏం రాస్తున్నారో ఆ క్లాస్‌ని ఇక్కడ రాస్తారు డ్రైవర్‌కి. పారామీటరైజ్ చేయడం. హాష్ అంటే పారామీటరైజ్ చేయడం. ఓకే. ఆ! పారామీటరైజ్డ్ అంటే మీ క్లాస్‌కి సంబంధించిన సిగ్నల్స్ అన్నీ డ్రైవర్ తీసుకొచ్చేసుకుంటుంది. అది. మీ ఏఎక్స్ఐ ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన సిగ్నల్స్ అన్నిటిని డ్రైవర్ క్యారీ చేసుకొని తెచ్చేసుకుంటుంది. అందుకని పారామీటరైజ్ తీసుకుంటుంది. హ్మ్. అంతే. ఓకే. ఇది మీకు జనరల్‌గా ఇన్‌స్టాన్స్ ఓవర్ రైడింగు. ఓకే. సో, ఇక్కడ కోడ్ చూద్దాం. సో, ఇన్‌స్టాన్స్ ఓవర్ రైడింగ్ సేమ్ అదే. ఇక్కడ కాంపోనెంట్స్ తీసుకున్నాను కదా! అందుకని మెయిన్‌లోనే టాప్‌లోనే రాసా. టాప్ టీబీ అండ్ దెన్ ఏం తీసుకున్నాం ఇంపోర్ట్ యూవీఎం ప్యాకేజ్ అండ్ దెన్ మాక్రోస్. ఇంకా నేను ఇంక్లూడ్ ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే అన్నీ ఒక చోటే కదా రాసాను ఇంకా. సో, కాంపోనెంట్ ఏ యూవీఎం ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం కాంపోనెంట్ టిక్ యూవీఎం ఆబ్జెక్ట్ డీటెయిల్స్ కాంపోనెంట్ ఏ ఫ్యాక్టరీ కన్‌స్ట్రక్టర్ తీసుకున్నా. వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ ఇక్కడ చూసారా ఇవన్నీ మెథడ్స్ గెట్ నేము, గెట్ ఫుల్ నేము, గెట్ టైప్ నేము, యూవీఎంలో అంటే మీరు ఇన్‌సైడ్ కాంపోనెంట్ రాసారు కదా! అది గెట్ నేమ్ అనేది వస్తది. అండ్ దెన్ కాంపోనెంట్ నేమ్‌కి వచ్చేసరికి ఫుల్ నేమ్ వస్తది. అండ్ దెన్ హైరార్కీ వచ్చేసరికి గెట్ టైప్ నేమ్. టైప్ నేమ్ అంటే ఏ పాత్ నుంచి వస్తుంది. అండ్ దెన్ క్లాస్ క్రియేటెడ్ అన్న దానికి సంథింగ్ మీకు వాల్యూ వస్తుంది. సారీ. ఇక్కడ మీరు కాంపోనెంట్ నేమ్ వచ్చేసరికి గెట్ నేమ్. ఓకే. హైరార్కీ వచ్చేసరికి గెట్ ఫుల్ నేమ్. అండ్ దెన్ క్లాస్ క్రియేటెడ్ అన్న దానికి గెట్ టైప్ నేమ్. ఎక్కడ క్రియేట్ అయింది అన్న దానికి గెట్ టైప్ నేమ్. అర్థమైందా?
ఆ! ఇవన్నీ మీకు సిగ్నల్స్‌ని రిప్రజెంట్ చేయడం కోసం అంటే మీరు ఏ కాంపోనెంట్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అంటే కాంపోనెంట్ ఫుల్ నేమ్ ఏంటి, దాని పాత్ ఏంటి అనేది రిప్రజెంట్ చేయడం కోసం ఈ క్లాస్‌లో నేను ఫంక్షన్ గెట్ నేము, గెట్ ఫుల్ నేమ్ ఇవన్నీ ఇన్‌బిల్ట్ మెథడ్స్. ఓకే. ఆ! సేమ్ అంతే. ఇక్కడ మీరు సేమ్ క్లాస్ బిని ఎక్కడి నుంచి ఎక్స్‌టెండ్ చేసుకున్నారు? క్లాస్ ఏ నుంచి ఎక్స్‌టెండ్ చేసుకున్నారు. ఓకే. క్లాస్ ఏ నుంచి ఎక్స్‌టెండ్ చేసుకున్నారు. మళ్ళీ క్లాస్ రిజిస్ట్రేషన్ చేశారు. ఫంక్షన్ కన్‌స్ట్రక్టర్ కన్సిడర్ చేసుకున్నారు. అండ్ దెన్ వర్చువల్ ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే యూవీఎం ఇన్ఫో మెసేజెస్ మళ్ళీ సేమ్. ఇన్‌సైడ్ కాంపోనెంట్ బి. ఓకే. ఇక్కడేంటి ఇన్‌సైడ్ కాంపోనెంట్ ఏ కదా! ఇక్కడ మెథడ్‌ని ఇన్‌సైడ్ కాంపోనెంట్ ఏ. మీరు ఇందాకడ క్లాస్‌లో రాసుకున్నారు కదా! సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇన్‌సైడ్ కాంపోనెంట్ ఏ అనే మెథడ్‌ని ఇన్‌సైడ్ కాంపోనెంట్ బి అనే దాన్ని రాశారు. దెన్ నాకు అవుట్‌పుట్ వచ్చేసరికి ఏం రావాలి? ఇన్‌సైడ్ కాంపోనెంట్ బి అనేది రావాలి. ఎందుకంటే నేను ఓవర్‌రైట్ చేసేది కాంపోనెంట్ బిని కాబట్టి. కాంపోనెంట్ ఏతో కాంపోనెంట్ బిని తీసుకున్నాను కాబట్టి. ఓకే. స్లాష్ అనేది దేనికి? న్యూ లైన్‌లో రావడం కోసం అంతే. ఓకే. ఇది న్యూ లైన్‌లో వస్తది. ఇది న్యూ లైన్‌లో వస్తది. ఇది కూడా న్యూ లైన్‌లో వస్తది. ఓకే. క్లియరా? సేమ్ థింగ్. క్లాస్ నేమ్ క్రియేట్ కాంపోనెంట్ వచ్చేసరికి గెట్ నేమ్. అక్కడ గెట్ టైప్ రాస్తున్నారు కదా! గెట్ నేమ్ అనమాట. అండ్ దెన్ హైరార్కీ వచ్చేసరికి గెట్ ఫుల్ నేమ్. అండ్ దెన్ క్లాస్ క్రియేటెడ్ అన్నదానికి గెట్ టైప్ నేమ్. ఓకే. ఏ టైప్ అనేది. దెన్ టెస్ట్. ఓకే. కాంపోనెంట్స్ ఇదేంటి జస్ట్ మీరు ఇన్‌హెరిటెన్స్ క్లాస్ ఎలాగైతే రాసారో సేమ్ అలాగే రాసారు. పైన పేరెంట్ క్లాస్ తీసుకున్నారు. అంటే పైన చైల్డ్ పేరెంట్ క్లాస్ ఇన్‌బిల్ట్‌గా ఉండిపోయింది. దాని నుంచి మీరు కాంపోనెంట్ బి ఏ అనే దాన్ని క్రియేట్ చేసుకున్నారు. యూవీఎం కాంపోనెంట్ నుంచి. అంటే ఒక చైల్డ్ క్లాస్ ఇది. కాంపోనెంట్ బి అనేది ఒక చైల్డ్ క్లాస్. మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఇవి. ఓకే. సో, కాంపోనెంట్ ఏ అనేది చైల్డ్ క్లాస్. కాంపోనెంట్ ఏ నుంచి కాంపోనెంట్ బి తీసుకున్నాం. అంటే ఇప్పుడు టోటల్ చైల్డ్ క్లాస్ ఎవరు? కాంపోనెంట్ బి కదా! సో, దీని మెథడే నాకు డిస్‌ప్లే రావాలి. అదే. దెన్ టెస్ట్ చూడండి. టెస్ట్ ఏం చేశా? క్లాస్ టెస్ట్, ఈ క్యూబింగ్ కాంపోనెంట్ డీటెయిల్స్ టెస్ట్, కాంపోనెంట్ ఏకి సంబంధించిన హ్యాండిల్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ దెన్ హ్యాండిల్ తీసుకున్న తర్వాత టెస్ట్‌లో జస్ట్ కన్‌స్ట్రక్టర్ మెథడ్ సూపర్ డాక్‌లో నేమ్ పేరెంట్. బిల్డ్ ఫేజ్‌లో నేనేం చేయాలి ఇప్పుడు? కాంపోనెంట్ ఏని రీప్లేస్ చేయాలి. ఓవర్‌రైట్ చేయాలి. ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్, యూవీఎం ఫేజ్ సేమ్ థింగ్ మళ్ళీ యూవీఎం ఫ్యాక్టరీ సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్ దెన్ ఫ్యాక్టరీ ఈక్వల్ టు యూవీఎం ఫ్యాక్టరీ గెట్ టైప్ గెట్ అండ్ దెన్ ఇదంతా కామన్. ఇప్పుడు మీరు దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు? నేమ్ బేస్డ్ టైప్ బేస్డ్ కదా! సో, టైప్ బేస్డ్ కాబట్టి ఇదంతా కామెంట్ చేసేస్తున్నాను. ఇది నేమ్ బేస్డ్. పైది టైప్ బేస్డ్. ఫ్యాక్టరీ డాట్ సెట్ ఇన్స్టెన్స్ ఓవర్రైడ్ బై టైప్. ఓవర్రైడ్ బై టైప్ మీ సోర్స్ ఏంటి? కాంపోనెంట్ ఏ గెట్ టైప్. కాంపోనెంట్ బి గెట్ టైప్. సో దెన్ పాత్ ఏంటి? యూవీఎం టెస్ట్ టాప్ డాట్ కాంపోనెంట్ ఏ. ఓకే. దెన్ పాత్ ఇచ్చేస్తాం. క్రియేట్ మెథడ్ ద్వారా మీరు కాంపోనెంట్ ఏకి క్రియేట్ చేస్తే ఓవర్రైడ్ అనేది పాసిబుల్ అవుతుంది. దెన్ ప్రింట్ మెథడ్ $display ఫ్యాక్టరీ డాట్ ప్రింట్ మెథడ్. ముందేం వాడాను? ప్రింట్ వాడాను. స్ట్రింగ్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ మెథడ్ వాడాను. రెండిటికి ఏమీ తేడా లేదు. ఇక్కడ ప్రింట్ మెథడ్ టేబులర్ ఫార్మాట్‌లో వాల్యూస్‌ని ప్రింట్ చేస్తుంది. ఇందాకడ ప్రింట్ అనేది నేమ్స్‌తో పాటు ప్రింట్ చేస్తుంది. సో, ఈ ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్ అనేది ఏంటంటే ఫేజెస్‌లో ఇదొక ఫేజు. ఏమైనా ఫైనల్ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటే కనుక ఈ ఫేజ్‌లో సెట్ చేస్తుంది. ఓకే. సూపర్ డాట్ ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజు. ఇక్కడ యూవీఎం టాప్ డాట్ ప్రింట్ టోపాలజీ. ప్రింట్ టోపాలజీ అంటే హైరార్కీని ప్రింట్ చేస్తుందనమాట. అంటే పాత్ ప్రింట్ అవుతుంది కదా! ఆ పాత్‌ని ప్రింట్ చేయడం కోసం యూవీఎం టాప్ డాట్ ప్రింట్ టోపాలజీ అనేది యూజ్ చేసుకుంటారు. దెన్ టాస్క్ రన్ ఫేజ్‌లో మీరు ఏమేం ఫేజెస్ ఫేజ్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ మధ్యలో మీ క్లాస్ రన్ ఫేజ్‌ని రన్ చేయాలి. అంటే కాంపోనెంట్స్‌ని రన్ చేయాలి. సో, దెన్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫేజ్ రైజ్ అబ్జెక్షన్ దిస్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్‌ని డిఫైన్ చేస్తుంది. కరెంట్ కాంపోనెంట్‌ని డిఫైన్ చేస్తుంది. రన్ ఫేజ్ $display కాంపోనెంట్ ఏ డాట్ డిస్‌ప్లే. కాంపోనెంట్ ఏకి సంబంధించిన డిస్‌ప్లేని కాల్ చేస్తున్నారు. దెన్ $display ఇక్కడ ప్రతి కాంపోనెంట్ ఏకి సంబంధించింది యాక్చువల్ క్లాస్ %s కాంపోనెంట్ ఏ డాట్ గెట్ టైప్ నేమ్.
కాంపోనెంట్ ఏ డాట్ గెట్ టైప్ నేమ్. ఓకే, ప్రతిదాన్ని ఇండివిజువల్గా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, గెట్ ఇన్స్టెన్స్ నేమ్కి %s, అలాగే ఇక్కడ యాక్చువల్ క్లాస్కి %s, అండ్ దెన్ హైరార్కీకి %s, దెన్ డ్రాప్ చేసేస్తున్నాను. రైట్ చేసిన ఆబ్జెక్ట్ని డ్రాప్ చేసేస్తున్నాను. రాయకపోతే మీ సిమ్యులేషన్ ఎగ్జిక్యూట్ కాదు. మీకు టెస్ట్లు ఏదైతే రాస్తున్నారో ఆ టెస్ట్లో రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ ఇలాంటివి రాస్తారనమాట. అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది, ఇది సింగిల్ టెస్ట్ మాడ్యూల్లో రాస్తున్నారు కదా, ఇవి కాంపోనెంట్స్కి సంబంధించిన వాటిని ನೀವು రన్ చేయాలి. ఆ రన్ చేయడం కోసం నేను రన్ ఫేజ్లో ఇది తీసుకున్నాను. మీరు ఇందాక దాకా ఏం తీసుకున్నారు, డ్రైవర్ తీసుకున్నారు, డ్రైవర్ 1 తీసుకున్నారు, డ్రైవర్ 2 తీసుకున్నారు. దానికి సంబంధించిన రన్ ఫేజ్ అక్కడే రాసేసారు. మరి కాంపోనెంట్కి రన్ ఫేజ్ ఎక్కడ వస్తుంది నాకు, రాదు. సో అందుకని రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్లో మీరు ఎన్ని క్లాసులు అయితే తీసుకున్నారో ఆ క్లాసెస్ అన్నిటిని డైరెక్ట్కి రన్ ఫేజ్ డైరెక్టర్గా డ్రైవర్లో రన్ ఫేజ్ ఉంటుంది, ఎందుకంటే అది ఇన్బిల్ట్ కాంపోనెంట్ కాబట్టి. ఇక్కడ మీరు కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ బి అని మీరు డిరైవ్ చేసుకున్నారు. దాన్ని మీరు రన్ చేయాలంటే మరి ఆ ఫంక్షన్స్ని డిస్ప్లే చేయాలి కదా. దాన్ని డిస్ప్లే చేయడానికి ఇక్కడ మీరు టాస్క్ రన్ ఫేజ్లో ఫేజ్ అండ్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ మధ్యలో ఆ క్లాసెస్ని కాల్ చేస్తారు. అందుకు రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ కావాలి. ఓకే, మీ ప్రింట్ టోపాలజీ చేస్తేనే మీ పాత్ అనేది ప్రింట్ అవుతుంది, లేదంటే పాత్ ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇన్స్టెన్స్ ఓవర్ రైడింగ్ కదా, టైప్ ఓవర్ రైడింగ్ అయితే నో ప్రాబ్లం, గెట్ టైప్ ఇచ్చేస్తే టైప్ ద్వారా మీ పాత్ ఏం మెన్షన్ చేయట్లేదు కదా, డైరెక్ట్గా గ్లోబల్గా ప్రతి చోట రీప్లేస్ అయిపోతుంది. కానీ ఇన్స్టెన్స్ ఓవర్ రైడ్ కాబట్టి మీరు ప్రతి చోట పాత్ని మెన్షన్ చేయాలి. ఆ పాత్ని మెన్షన్ చేయడానికి టోపాలజీ టాప్ డాట్ టోపాలజీ అనేది ప్రింట్ చేయాలి. ఓకే, సో దెన్ రన్ టెస్ట్లో మీరు టెస్ట్ని రన్ కాల్ చేస్తారు. ఓకే, రన్ చేయండి. యూవీఎంకి ఇంక మనం చిన్నవి అంటూ ఉండవు, ఎందుకంటే ప్రతిదానికి కాంపోనెంట్ రాయాలి. సో ఎందుకంటే 2 వచ్చినాయి అంతే. ఇదిగోండి చూసారా, ఇగో యూవీఎం టోపాలజీలో కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ బికి అవుట్పుట్ ప్రొడ్యూస్ అయింది. రన్ ఫేజ్లో మీరు ఈ కాంపోనెంట్ నేమ్ వచ్చేసరికి కాంపోనెంట్ ఏ, హైరార్కీ వచ్చేసరికి యూవీఎం టెస్ట్ డాట్ టాప్ డాట్ కాంపోనెంట్ ఏ, మీరు క్లాస్ క్రియేట్ చేసిందేమో కాంపోనెంట్ బికి. టోటల్గా మీకు కాంపోనెంట్ బి అనేది అవుట్పుట్లో రావాలి. సో రిక్వెస్టెడ్ కాంపోనెంట్ యాక్చువల్ కూడా కాంపోనెంట్. సో హ్యాండిల్ రిక్వెస్టెడ్ ఏమో కాంపోనెంట్ ఏ, బట్ యాక్చువల్ క్లాస్ ఏమో కాంపోనెంట్ బి. ఓకే, సో ఓవర్ రైడ్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ వాల్యూస్ ఏం తీసుకోలేదు, మీరు కావాలంటే వాల్యూస్ తీసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? ఓకే, షల్ వి కంటిన్యూ?